సమయంలో మరి కృతజ్ఞత కూడిక కలిగి ఉండటానికి దేవుడు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవుని కృతజ్ఞతలు. అయితే మొదటి వర్తమానంలో మనం యెహోవా యందు ఆనందించి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అనే కొన్ని విషయాలు మనం చూస్తూ వచ్చాం. సో ఆయన యెహోవా యందు సంతోషించి కృతజ్ఞత చెల్లించాలి. కాబట్టి దేని కొరకు మనం కృతజ్ఞత చెల్లించాలంటే ఆయన మనకు సువార్త ప్రకటించడం కొరకై సువార్త సమయాన్ని మనకిచ్చి మన ద్వారా ఆయన తన నోటి బోరగా మనం వాడుకుని సువార్త ప్రకటించడం కొరకునిచ్చినందుకు, రెండవదిగా గత కాలమంతా ఆయన కాపాడినందుకు, మూడవదిగా ఆయన కుమారుని యొక్క పుట్టు గురించి అంటే యేసుప్రభు పుట్టు గురించి ప్రచురించే ధన్యత ఇచ్చినందుకు, నాలుగవదిగా వాగ్దానాలు ఇచ్చినందుకు, ఐదవదిగా ఆయన ఉపవాస ప్రార్థనలో ఆయన అద్భుతాలు చేసినందుకై, ఆరవదిగా బాప్తిస్మము కార్యక్రమాలు కానీ బాప్తిసాల్లో కానీ తర్వాత ఆ యొక్క బాప్తిస్మ సంపులో కానీ దేవుడు చేసిన కార్యాలను బట్టి, తర్వాత ఆల్ నైట్ ప్రేయర్ ఏడవదిగా ఆల్ నైట్ ప్రేయర్లో దేవుడు గత రాత్రి ఆల్ నైట్ ప్రేయర్లో దేవుడు చూపించిన కృపాంతను బట్టి దేవునికి మనము కృతజ్ఞతలు చెల్లిస్తూ వచ్చాం. ఇది మనం ఫస్ట్ వర్తమానంలో మనం చూసిన దాన్ని బట్టి కృతజ్ఞత చెల్లించాం. ఇప్పుడు ఏంటంటే దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా చూసినట్టయితే కీర్తన గ్రంథం 97వ అధ్యాయం 12వ వచనంలో, నీతిమంతులారా యెహోవా యందు సంతోషించుడి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. సో గత వర్తమానంలో మనం ఇంతకుముందు వర్తమానం మనం చూసింది ఏంటంటే యెహోవా యందు సంతోషించి ఆయన కృతజ్ఞత చెల్లించాలి. దేని కొరకు అన్నది మనం చూస్తూ వచ్చాం, ఎందుకొరకు అన్నది మనం చూస్తూ వచ్చాం. దాన్ని బట్టి కృతజ్ఞత చెల్లించిన వారికి ఉన్నాం. ఇప్పుడు యెహోవా యందు సంతోషించి ఆయన కృతజ్ఞత చెల్లించాలి అంటే యెహోవా యందు సంతోషించి ఆయనకు మనం కృతజ్ఞత చెల్లించాలంటే ఆయన మన మధ్య చేసిన కార్యాలు ఏంటి మీకు అర్థమవుతుందండి? ఇదంతా ఆయన జరిగిస్తూ వచ్చిన క్రియలు మనం చూస్తూ వచ్చాం. సో ఇప్పుడు చూసేటటువంటి మాట ఏంటంటే ఆయన యెహోవాను బట్టి సంతోషించి ఆయన కృతజ్ఞతలు మనం చెల్లించాలి. ఆయన బట్టి సంతోషించే విషయాలు ఇప్పుడు చూసినే కాదు, ఇంకా ఆయన ఏం చేశాడంటే ఇంకో కొన్ని విషయాలు మనం చూడొచ్చు. ఆయన బట్టి సంతోషించే కానీ ఆయన బట్టి సంతోషించి ఆయన కృతజ్ఞత చెల్లించే విషయాల్లో ఇంకా కొన్ని విషయాలు మనం చూడొచ్చు. సో దాంట్లో మనం అంటే ఆయన బట్టి సంతోషించి యెహోవాను బట్టి సంతోషించి ఆయన కృతజ్ఞత చెల్లించాలి. ఆయన కృతజ్ఞత చెల్లించవలసిన కారణములు ఏంటి? ఆయన మన జీవితంలో ఏం చేశాడు, వాటిని బట్టి మనం దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. ఆయన చేసినవి ఏంటంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి, వాటిని బట్టి కూడా మనం కృతజ్ఞమై ఉండాలి దేవునికి. అర్థమవుతుందండి? యెహోవాను బట్టి సంతోషించి ఆయన కృతజ్ఞత చెల్లిస్తూ కృతజ్ఞులమై ఉండాలి. సో ఆయన్ని బట్టి సంతోషించి ఆయన కృతజ్ఞత చెల్లించి ఆయన కృతజ్ఞులమై ఎందుకు ఉండాలంటే కొన్ని విషయాలు బైబిల్లో ఉన్నాయి. సో వాటిని మనం ధ్యానించే మునుపు ప్రభు నడిపింపు కొరకు చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు. సమయంలో తండ్రి కొన్ని మాటల వాక్యం ధ్యానిస్తున్న సహాయం చేయండి. దాసుడి కన్ను యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసురాల కన్ను యజమానుల వైపు చూస్తున్నట్లు మా కన్ను మీ వైపు వీక్షిస్తున్నాగా మీరు సహాయం గురించి మహిమ పొందండి. దయచేసి నీ ప్రజల పక్షాన్ని కొన్న దయ చొప్పున దయతో జ్ఞాపకం చేసుకోండి. మేము ఏ విషయాల్లో కృతజ్ఞత చెల్లించాలో బయలుపరుస్తూ వచ్చావు ప్రభా, మీకు వందనాలు. మా జీవితంలో కూడా ప్రభా మీ అందు సంతోషించి మీ కృతజ్ఞత చెల్లించాలి తండ్రి. మేము ఏ విషయాలను బట్టి కృతజ్ఞత చెల్లించబద్ధులమై ఉన్నాము, దీన్ని బట్టి కృతజ్ఞత చెల్లించేవారు ఉండాలో మాకు బయలుపరుస్తున్నారు. ప్రతి విషయంలో మీకు కృతజ్ఞత చెల్లిస్తూ మా జీవిత కాలం అంతా కూడా మీకు మహిమకరంగా ఉన్నట్టు సాయం చేయమని తండ్రి. మా జీవితాలు ఎన్నో మేలు మీరు చేస్తూ వచ్చినందుకే మిమ్మల్ని స్తుతిస్తూ ముందున్న దినాలు కొరకే మమ్మల్ని సిద్ధపరచండి. ఈ కృతజ్ఞత కూడిక వర్తమానంలో తండ్రి కింద కూర్చున్న వారికి నేను జ్ఞానం కాదు వారికి ధ్యానించడం కొరకై, కాబట్టి వర్తమానం శత్రు సిగ్గుకరంగా మీకు మహిమకరంగా తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించి ఆకాశం ఇప్పి పడసాలంత విస్తారం నీ పరిశుద్ధాత్మను అభిషేకించి నీకు నీ ప్రజల పక్షాన్ని నీకున్నత చొప్పున దయతను జ్ఞాపకం చేసుకొని తండ్రి నీకు మహిమ తెచ్చుకోమని ముందున్న సమయం అంతా దీవించి కూడికిని దీవించమని వర్తమానం దీవించమని బయట పనిచేస్తున్న బిడ్డలు కూడా వంటశాలలో పనిచేస్తున్న వారిని కూడా దీవించి మహిమ తెచ్చుకోమని యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి, ఆమేన్. కాబట్టి దేవుని వాక్యాన్ని చూసినట్టయితే బైబిల్లో రాయబడినటువంటి మాటను మనం చూస్తున్నాం. యెహోవా యందు సంతోషించుడి, సంతోషించి ఏం చేయాలా? ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అంటే ఆయన్ని బట్టి సంతోషించి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని మనం చూస్తున్నాం. తర్వాత చెప్పండి, రాసుకున్న అంశం ఏంటి? ఆయన కృతజ్ఞతలు చెల్లించి ఆయన బట్టి సంతోషించి ఆయన కృతజ్ఞత చెల్లించి ఇంకేం చేయాలా? రాసుకున్నారా లేదా?
కాబట్టి యెహోవాను బట్టి సంతోషించి ఆయన కృతజ్ఞత చెల్లించాలి. సో ఆయన యొక్క కృతజ్ఞతలు చెల్లించడానికి కారణములు ఏంటి, మనం ఆయన కృతజ్ఞత చెల్లించవలసిన కారణములు ఏంటంటే దేని బట్టి ఆ కారణాలు ఏంటి, ఆయన కృతజ్ఞత చెల్లించడానికి కారణాలు ఏంటంటే బైబిల్లో కొన్ని విషయాలు మనం చూడవచ్చు. సో దాంట్లో మొదటి మాటను మనం చూస్తున్నాం. దేని బట్టి మనం కృతజ్ఞత చెల్లించాలి, కృతజ్ఞత మనం చెల్లించడానికి కారణం, ఏ విషయాన్ని బట్టి మనం కృతజ్ఞత చెల్లించాలి, యెహోవాను బట్టి సంతోషించి ఆయన కృతజ్ఞత చెల్లించడం అన్నారు కదా. ఏ విషయమును బట్టి మనం దేవునికి కృతజ్ఞత చెల్లించాలంటే మొదటి మాటను మనం చూస్తున్నాం. ఇంతకుముందు చూసిన సెక్షన్ వేరు. ఇప్పుడు ఏ విషయమును బట్టి ఆయనకు కృతజ్ఞత చెల్లించాలి, మీకు అర్థమవుతుందండి. యెహోవాను బట్టి సంతోషించి ఆయన కృతజ్ఞత చెల్లించడం. ఏ విషయాన్ని బట్టి ఆయన కృతజ్ఞత చెల్లించాలంటే మొదటి విషయాన్ని మనం చూద్దాం. ఏంటో మొదటి విషయం అంటే దేవుని వాక్యాన్ని చూసినట్లయితే యోనా గ్రంథము 2వ అధ్యాయం 9వ వచనం. యోనా గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం. యోనా గ్రంథము 2వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చదువుదాం. ఎవరైనా తీసిన వారంటే చదవండి. యోనా గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం, పేజ్ నెంబర్ 762. యోనా గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం. చాలా కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న మొదటి కోణం అంటే ఏ విషయాలను బట్టి ఆయనకు మనం కృతజ్ఞత చెల్లించాలి. ఆయన ఇక్కడ రాయబడుతున్న మాట ఏంటంటే యెహోవా యందు సంతోషించి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడే అని ఉంది. సో మనం ఏ విషయాన్ని బట్టి ఆయన కృతజ్ఞత చెల్లించాలి అని అంటే మొదటి కోణం ఇక్కడ రాయబడుతున్న మాట ఏంటండి, ఏ విషయం అది, ఆయన తన కృపను బట్టి ఇచ్చిన రక్షణ విషయంలో దేవునికి ఏం చేయాలా, కృతజ్ఞత చెల్లించాలి. గత దినములన్నిటిలో కూడా, గత రోజులన్నిటిలో కూడా మరి సువార్తలు జరగని, దేవుని కూడికలు జరగని, పరిచర్యలు జరగని, ఎక్కడెక్కడైతే దేవుని సువార్తలు జరుగుతూ వచ్చినాయో ఒక గృహాన్ని ఆధారం చేసుకుని ఏదైతే సువార్త మనం ప్రకటిస్తూ వచ్చామో ఆ ప్రకటించిన ప్రతి ప్రాంతంలో ఆల్మోస్ట్ కూడా ప్రజలు ఏం చేశారు, రక్షణ పొందుతూ వచ్చారు. ఏం చేశారు, రక్షణ. కానీ ఈరోజు మనం గమనించాల్సిన కోణం ఏంటంటే యోనా గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం ప్రకారం దేవుని యొద్ద ఉన్న రక్షణ, దేవుని యొద్ద ఉన్నటువంటి రక్షణని, దేవుని ద్వారా ఇవ్వబడుతున్న రక్షణ, ఆయన కుమారుని ద్వారా ఇవ్వబడుతున్న రక్షణ ప్రజలు పొందుకున్నందుకై చాలామంది అన్య జనాంగం ఉంటూ, రక్షణ లేని వారు ఉంటూ, మారు మనసు లేని వారు ఉంటూ, ఈ భూమి మీద చాలామంది కూడా రక్షణ అనుభవంలో లేనటువంటి వారి కొరకు మనం ఏడుస్తూ, దుఃఖిస్తూ, బాధపడుతూ, కన్నీరు గారుస్తూ మనం ప్రార్థన చేస్తూ వచ్చాం. మన ప్రార్థన దేవుడు విని ఆ క్రిస్మస్ దినాల్లో, ఆ సువార్త దినాల్లో, ఆ పరిచర్య దినాల్లో మనకి, మన ఇంటి వారికి రక్షణ, ఎవరికి రక్షణ అవసరమో వారికి తన కృప ద్వారా మాట్లాడి ఒక గృహాన్ని ఆధారం చేసుకుని చెప్పబడిన వాక్యపు వెలుగులో మనుషులకి ఏమిచ్చాడు, రక్షణ ఇస్తూ వచ్చాడు. సో ఆయన ఇచ్చిన రక్షణ బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. ప్రభా నీ రక్షణ బట్టి నీకు కృతజ్ఞతలు, నీవు ఇచ్చిన రక్షణ బట్టి నీకు కృతజ్ఞతలు ప్రభా అని మనం ఏం చేయాలా, దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. సో మన జీవితాల్లో ఎంతో గొప్ప రక్షణ, విలువైనటువంటి రక్షణ, మానవుని ఆత్మ నరకం నుండి తప్పించినటువంటి రక్షణ ఇది. మానవుని ఆత్మ నరకంలోకి వెళ్ళి కాలిపోకుండా తప్పించబడినటువంటి రక్షణ ఇది. మానవుడు నిత్య నరకంలో కాలిపోకుండా ఆ నరకం నుండి తప్పించబడినటువంటి రక్షణ ఇది. సో ఇంత గొప్ప రక్షణ, ఎంతో శ్రేష్టకరమైన రక్షణ మనకు కానీ, మన పిల్లలకు కానీ, మన కుటుంబాలకి, మన బంధువులకి దేవుడి రక్షణ ఇచ్చినందుకు మనం ఏం చేయాలా, కృతజ్ఞతలు చెల్లించాలి. ఈ కారణాన్ని బట్టి దేవుని కృతజ్ఞత చెల్లించాలి. ప్రభా నీవు నా కుటుంబంలో ఇచ్చిన రక్షణ, నా కుటుంబీకులకు ఇచ్చిన రక్షణ, నీవు నా కుటుంబీకులకు ఇచ్చినటువంటి రక్షణ ఎన్నో దినముల నుండి నేను కనిపెట్టుకుంటూ వచ్చా, ప్రార్థన చేస్తూ వచ్చా, మొరపెడుతూ వచ్చా. ఎప్పుడు రక్షణ పొందుతారు, ఎప్పుడు రక్షణ పొందుతారు, ఎప్పుడు రక్షించబడతారని ఎన్నో దినముల నుంచి నేను ప్రభా ఎదురు చూస్తూ వచ్చా. నీ కృపను బట్టి 2025 సంవత్సరంలో ఆ సువార్త కూడికల్లో, ఆ సువార్త మర్మములు, ఆ సువార్త దండయాత్రలో, ఆ దినాల్లో జరిగినటువంటి సువార్త కూడికల్లో దెబ్బలు పడతాయి, కూర్చో. ఆ సువార్త దినములు అంతట్లో కూడా ప్రభా నా యొక్క కుటుంబీకుల్ని ఏదో ఒక రోజు ఆ వర్తమానాల ద్వారా సంధించి, దర్శించి వారి హృదయాలను ఏం చేశాడు, వారి జీవితాన్ని రక్షణ అనుభవంలోకి నడిపించే ప్రభాని దేవునికి మనం ఏం చేయాలా, కృతజ్ఞత చెల్లించాలి. ఈ కారణం, ఈ యొక్క సమయం అన్నది, ఈ పరిస్థితి అన్నది ఇంపార్టెంట్. మనం ఎన్నో రోజుల నుంచి కనిపెట్టుకుని ఉంటున్నాం, నా పిల్లలు రక్షించబడాలా, నా యొక్క
ఆ బంధువులు రక్షించబడాలని, అన్నదమ్ములు రక్షించబడాలని, అక్క చెల్లెలు రక్షించబడాలని ఎన్నో దినముల నుంచి మనం ఎదురు చూస్తూ వస్తున్నాం. ఎన్ని దినముల నుంచి అయితే మనం ఎదురు చూస్తూ వస్తున్నామో మన పిల్లలు రక్షించబడ్డారు, మన కుటుంబం రక్షించబడింది, మన ఇంటి వారు రక్షించబడుతూ వచ్చారు. అంటే దీన్ని బట్టి మనం ఏం చేయాలి? దేవునికి కృతజ్ఞత కంపల్సరీ చెల్లించాలి. ప్రభా, నేను ఎదురు చూసిన రక్షణ, నా ఇంటి వారి రక్షణ. ఒకటి బైబిల్లో రాయబడుతూ వచ్చింది. మన ఎవరు లూకాసు వార్తలో కూడా చూసినట్టయితే జక్కయ్య ఇంట్లోకి రక్షణ వచ్చినట్లు ప్రభా, ఆ దినముల్లో జరిగిన సువార్త కూడికలను బట్టి, ఆ దినాల్లో జరిగిన సువార్త దండయాత్రను బట్టి ప్రభా, నా కుటుంబంలో జక్కయ్య ఇంట్లోకి రక్షణ వచ్చినట్టుగా నా ఇంట్లో వారికి రక్షణ ఇస్తూ వచ్చావు, నా కుటుంబీకునికి రక్షణ ఇస్తూ వచ్చావు. వారిని రక్షణ అనుభవిస్తూ వస్తున్నారు. ఏ రక్షణ అంటే అది యెహోవా యొద్దనే ఉన్న రక్షణ, యేసు ప్రభు ద్వారా ఇవ్వబడిన రక్షణ, యేసు ప్రభు ద్వారా అనుగ్రహించబడిన రక్షణ. ప్రభా, నా కుటుంబీకుల ఆత్మలు నరకంలో కాలిపోకుండా రక్షించావు. నా ఇంటి వారు, నా బంధువులు, నా పిల్లలందరూ కూడా నిత్య నరకంలో కాలిపోకుండా ప్రభా నీ వాక్యం ద్వారా సంధించి వారికి రక్షణ ఇచ్చినందుకై నీకు కృతజ్ఞతల ప్రభాని మనం ఏం చేయాలా? దేవుని కృతజ్ఞత చెల్లించాలి. అంటే దేవుడు తన దయా సంకల్పంలో, తన కృపచేత, తన దయా సంకల్పంలో ఆయన ఇచ్చిన రక్షణ బట్టి దేవునికి ఏం చేయాలా? కృతజ్ఞత చెల్లించాలి. నా ఇంటి వారు, నా బంధువులు, నా స్నేహితులు, నా ఇరుగు పొరుగు వారిని బట్టి, వారికి ఇచ్చిన రక్షణ బట్టి, ఆ దినంలో గత సంవత్సరం అంతా కూడా మీరు కాచి కాపాడి గత సంవత్సరంలో నాకు, నా కుటుంబానికి ఇచ్చిన రక్షణ బట్టి ప్రభువా నీకు కృతజ్ఞతలని ప్రభువుకి కృతజ్ఞతలు చెల్లించవలసిన మొదటి కోణం ఇది. ఒకటి మొదటి మాట, ఆయన ఇచ్చిన రక్షణ బట్టి. యెహోవా యొద్దనే రక్షణ దొరుకును. ఇప్పుడు మనం కృతజ్ఞతలు ఎందుకు చెల్లించాలంటే, ఈ రక్షణ ఎక్కడ దొరుకుతుంది? ఎక్కడ ఉందండి? యెహోవా యొద్దనే రక్షణ దొరికింది. ఇప్పుడు మన వాళ్ళు ఎక్కడ ఎత్తుకున్నారు రక్షణని? చెప్పండి, ఎక్కడ వాళ్ళకి రక్షణ దొరికింది? మీకు అర్థం కాల వర్తమానం. యెహోవా యొద్దనే రక్షణ ఉందన్నప్పుడు రక్షణ ఎక్కడ దొరికింది? అదేగా. ఇప్పుడు మన వాళ్ళు రక్షణ కొరకే ఎక్కడ వెతికారు? వాళ్ళు ఏడెతికారు? సంత వీధుల్లో వెతికారా? మార్కెట్లో వెతికారా? అంగట్లో వెతికారా? ఎక్కడ వెతికారు? తను సృష్టించిన సృష్టికర్త అయిన దేవుని యొద్దకు వచ్చి ప్రభా నీ రక్షణ నాకు కావాలి, ఎక్కడుంది అది అని వెతుక్కుని ఆ రక్షణ కలిగిన పొందుకున్న వారు ఉంటారు. దేవుని యొద్దకు వచ్చి ఏం చేశారు? దేవా నీ రక్షణ నాకు అవసరం, ఈరోజు నా జీవితాన్ని మార్చుకుంటున్నా, కానీ నీ రక్షణ నాకు కావాలని, నీ యొద్ద ఉన్న రక్షణ నాకు ఇవ్వు ప్రభు అని వాళ్ళు ఎత్తుక్కుని దేవుని యొద్ద ఉన్న రక్షణ వాళ్ళు పొందుకున్నారు. వెతుక్కున్నల్లా ఏం చేశారు? దేవుని యొద్ద ఉన్న రక్షణ అంతటిని కూడా వాళ్ళు వెతుక్కుని ఎక్కడ రక్షణ ఉంది, ఎక్కడుంది, మా ఆత్మకు రక్షణ ఎక్కడుంది, మేము ఎక్కడ రక్షించబడతాం, మా ఆత్మ ఎలా రక్షించబడిద్దని ఎదురు చూసి అది దేవునిలో ఉందని గుర్తెరిగి ఆ దేవునిలో ఉన్న రక్షణ ఏం చేశారు? వాళ్ళు వెతుక్కుని దేవుని యొద్ద ఉన్న రక్షణ వాళ్ళు పొందుకుంటూ వచ్చారు. దెబ్బలు పడతాయి. కూర్చోండి, కూర్చోండి. ఒకటి దేవుని యొద్ద ఉన్న రక్షణ, దేవుని దగ్గర ఉన్నటువంటి రక్షణ చాలా విలువైనటువంటి రక్షణ. కానీ ఈరోజు మనం గమనించాల్సిన మొదటి కోణం ఏంటిదంటే, మన ఇంటి వారు, మనవారు దేవుని యొద్ద ఉన్న రక్షణ వెతికి దాన్ని పొందుకున్నారు. దాన్ని బట్టి కృతజ్ఞత చెల్లించాలి. రక్షణ పొందారంటే ఏదో పొందుకున్నారు కాదు, పొందుకున్నారు కాదు, వాళ్ళు వెతికారు రక్షణ విషయంలో. ఎక్కడుంది నా ఆత్మక రక్షణ? ఎక్కడ ఏ దేవుడైతే నన్ను సృష్టించాడు ఆ దేవుని యొద్ద ఉంది కాబట్టి ఆ దేవునిలో రక్షణ ఎక్కడుంది, ఆ దేవుడు తన రక్షణ ఎక్కడ దాచిపెట్టాడని వెతికి ఆ రక్షణ యేసు ప్రభువులో దేవుడు దాచిపెట్టాడు కాబట్టి యేసు ప్రభువులో దేవుడు దాచి ఉంచిన దేవుని దగ్గర ఉన్న రక్షణని మన పిల్లలు కనుగొన్నారు, మన ఇంటి వారు కనుగొన్నారు. ఈ రక్షణ బయట ఎక్కడ దొరకదు, దేవుని యొద్ద ఉంది. దేవుని యొద్ద ఉన్న రక్షణ ఎక్కడ దాచిపెట్టాడు? యేసు ప్రభువులో దేవుడు దాచిపెట్టాడు. సో దేవుని యొద్ద ఉన్న రక్షణ యేసు ప్రభువులో దేవుడు దాచిపెట్టాడు కాబట్టి ఆ యేసు ప్రభువులో దాచబెట్టబడిన దేవుని యొద్ద ఉన్న రక్షణ మన ఇంటి వారు వెతుక్కుని దాన్ని పొందుకున్నారు. చాలా విలువైనటువంటి సందర్భం అది, చాలా విలువైన సందర్భం. ఏంటంటే మన ఇంటి వారు ఆ రక్షణ వెతుక్కునల్లా పట్టుకున్నారంటే అంత గొప్ప సన్నివేశం, ఎందరికో లేని ధన్యత. ఈరోజు చాలామంది ఆత్మలకి ఏంటంటే, లోకంలో జీవిస్తున్నటువంటి మనుషుల యొక్క ఆత్మలకి రక్షణ ఎక్కడుందో తెలీదు, దేని ద్వారా రక్షణ వస్తుందో కూడా తెలీదు, ఏ సందర్భంలో ఏ కోణంలో రక్షణ వచ్చిందో కూడా తెలీదు. అక్కడ వాళ్ళు అసలు రక్షణ ఎక్కడుందో తెలియదు కాబట్టి వాళ్ళు ఎత్తుకోవట్లా. మన వారందరూ కూడా గత సంవత్సరంలో రక్షించబడిన వారందరూ కూడా, రక్షణ పొందిన వారందరూ కూడా యెహోవా యొద్దనే రక్షణ ఉందని, ఆ రక్షణ యేసు ప్రభువులో దాచబట్టబడి ఉందని వారు గుర్తెరిగి
దేవుని యొద్ద ఉన్న రక్షణ ఎత్తుక్కుంటూ వెళ్ళినప్పుడు, దేవుడు నా కుమారుల్లో దాచిపెట్టిన రక్షణ అన్నప్పుడు, ఆ కుమారుని దగ్గరికి వెళ్ళి ఆ రక్షణ పొందటానికి వారు ఎదురు చూసి ఆ రక్షణ పొందిన వారు ఉంటూ వచ్చారు. సో ఎంత గొప్ప మర్మో చూడండి. ఒక రక్షణ దేవుని యొద్ద ఉంది. దేవుని యొద్ద ఉన్న రక్షణ యేసు ప్రభువులో దేవుడు దాచిపెట్టాడు. యేసు ప్రభువులో దాచిపెట్టిన రక్షణ మన వాళ్ళు ఏం చేశారు? దేవుని యొద్దకు వెళ్ళి అడిగినప్పుడు యేసు ప్రభువులో ఉంది కాబట్టి యేసు ప్రభు దగ్గర నుండి ఆ యేసు ప్రభువులో దాచి ఉంచిన రక్షణని దేవుడు, ఎవరైతే ఆ రక్షణ కొరకు ఎదురు చూశారో, ఆ రక్షణ పొందాలని ఎదురు చూశారో, దేవుని యొద్ద ఉన్న రక్షణ, యేసు ప్రభువులో దాచబెట్టబడిన రక్షణ దేవుడు ఆ పిల్లలకు అనుగ్రహిస్తూ వచ్చాడు. సో మన వారైనా, మన ఇంటి వారైనా, మన కుటుంబీకులైనా యేసు ప్రభువులో దాచబడినటువంటి రక్షణ, దేవుని యొద్ద ఉన్న రక్షణ యేసు ప్రభువులో దాచబడింది. ఆ దాచబడిన రక్షణ మన వాళ్ళు కలిగి చూసి ఆ రక్షణ పొందుకుని కలిగిన వారుగా ఉన్నందుకై ఈ యొక్క సందర్భాన్ని బట్టి, ఈ కార్యాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. ఇది మొదటిది. ఈ రెండవ కోణం రండి. రెండవదిగా ఏంటి? రక్షణ తర్వాత మానవుడి జీవితంలో జరిగేది ఏంటి చెప్పండి? ఏం జరుగుతుంది? రెండవదిగా రక్షణ తర్వాత జరిగేది రండి. మార్కు సువార్త 3వ సువార్త 3వ అధ్యాయం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 6వ వచనం. చాలా. కాబట్టి రెండో కోణం ఏంటంటే, ఒకటే వాళ్ళు దేవుని యొద్ద ఉన్న రక్షణ వెతుక్కున్నారు, అది పొందుకున్నారు. రెండోది వారి జీవితంలో జరిగిన సందర్భం ఏంటంటే పాప క్షమాపణ. ఏం జరుగుతూ వచ్చిందండి? పాప క్షమాపణ. ఓకే. మత్తయి సువార్త 3వ అధ్యాయం 6వ వచనంలో వారు తమ పాపాలు ఒప్పుకొంచు. సో ఒప్పుకోవడం ద్వారా ఏం జరిగింది? క్షమించబడినటువంటి అనుభవం. ఇక్కడ మనం గమనించాల్సిన రెండో కోణం ఏంటంటే, మన ఇంటి వారు చేసిన పాపాలు, మన కుటుంబీకులైనా, బంధువులైనా, మన తోటి వారైనా, మనకు తెలిసిన వారు చేసిన పాపాలను వారు ఒప్పుకొని క్షమాపణ నొందినందుకు మనం కృతజ్ఞత చెల్లించాలి. చూడండి ఎంత గొప్ప ఆలోచన. వాళ్ళు చేసిన పాపాన్ని వాళ్ళు తెలుసుకుని వాళ్ళు ఒప్పుకున్నారు. వాళ్ళు ఏంటమ్మా వాళ్ళు ఏ పాపాన్ని చేశారో, ఏ పాపాన్ని చేస్తూ వచ్చారో, ఏ పాపాన్ని వాళ్ళు కలిగి ఉన్నారో ఆ పాపమును వాళ్ళు ఏం చేశారు? ఒప్పుకున్నారు. వాళ్ళు పుట్టినప్పటి నుంచి 2025వ సంవత్సరం వరకు వాళ్ళకి ఎన్ని సంవత్సరాలు ఉండుంటాయో, వాళ్ళు పుట్టినప్పటి నుండి 2025 సంవత్సరం వరకు ఎన్ని సంవత్సరాలు ఉన్నాయో అన్ని సంవత్సరాల్లో వాళ్ళు చేసిన పాపాలన్నిటిని కూడా ఏం చేశారు? 2025 చివరిలో ఒప్పేసుకున్నారు. ఆ పాపాలు ఒప్పుకోవడం ద్వారా ఏం జరిగింది? బైబిల్లో ఉంది. రాత్రి కూడా చూస్తూ వచ్చాం. అతిక్రమాలు దాచిపెట్టినవాడు వర్ధిల్లాడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టినవాడు. ఇప్పుడు ఏం జరుగుతూ వచ్చింది అంటే, క్షమించబడిన వారు కూడా పాపాలు ఒప్పుకున్నారు. ఆ పాపాల నుండి ఏం చేయబడి? విచిత్రం చూడండి. వారు పుట్టినప్పటి నుంచి వారి వయసు 2025వ సంవత్సరం వరకు ఎంత వయసు ఉందో, వారు పుట్టిన కాడి నుంచి 2025వ సంవత్సరం వరకు ఎంత వయసు ఉందో, ఆ వయసు ఉన్నంత వరకు వాళ్ళు చేసిన ప్రతి పాపాన్ని కూడా వాళ్ళు ఏం చేశారు? ఒప్పుకుంటూ వచ్చారు. ఒకసారి అర్థం చేసుకోండి. 2025వ సంవత్సరం అన్నది జీవితాన్ని మార్చినటువంటి సంవత్సరం. అది ఆ 2025వ సంవత్సరం ఏం చేశారు? వాళ్ళు పుట్టిన కాడి నుంచి 2025వ సంవత్సరం వరకు వాళ్ళు ఎన్ని పాపాలు అయితే చేస్తూ వచ్చారో ప్రతి పాపాన్ని కూడా వాళ్ళు ఒప్పుకుంటూ వచ్చారు. ఎంత గొప్ప ధన్యత చూడండి. తమ పాపాలన్నిటిని కూడా ఒప్పుకున్నటువంటి అనుభవం. నిజంగా ఇది చాలా గొప్ప ధన్యత. వారు తమ పాపాలన్నిటిని ఒప్పుకుంటూ వచ్చారంట. ఎంత గొప్ప అనుభవం, ఎంత గొప్ప అనుభవం. చేసిన ప్రతి పాపం అంతటిని కూడా బయట తీసుకెళ్ళామా? సో వాళ్ళు చేసిన ప్రతి పాపం అంతటిని కూడా ఏం చేశారు? వారి జీవితంలో పాపం అన్నది ఏదో ఉందో అది మొత్తాన్ని ఒప్పేసుకున్నారు. వారి జీవితంలో ఏదైతే పాపంగా చేయబడుతూ వచ్చిందో, ఏ పాపం అయితే వాళ్ళు చేస్తూ వచ్చారో దాన్ని అంతటిని కూడా వాళ్ళు ఏం చేశారు? ఎంత గొప్ప ధన్యత చూడండి. మనం కృతజ్ఞత చెల్లించాలంటే ఏది పడితే అది, ఎట్ట పడితే అట్ట కాదు. మన ఇంటి వారు దేవుని యొద్ద ఉన్న రక్షణ వెతుక్కుని, ఆ రక్షణ క్రీస్తులో ఉంది కాబట్టి, దేవుని యొద్ద ఉన్న రక్షణ క్రీస్తులో దేవుడు దాచిపెట్టాడు కాబట్టి ఆ రక్షణ వెతికి పొందుకున్నందుకు మనం కృతజ్ఞత చెల్లించాలా?
రెండోదిగా చూసినట్టయితే పాపములు ఒప్పుకున్నారు, వాటిని క్షమించబట్టాన్ని కూడా ఒప్పుకున్నారు కాబట్టి క్షమించబడిన వారు ఉంటారు. అంటే ఇక్కడ చూడాల్సిన మాట ఏంటంటే వాళ్ళు ఒప్పుకున్నటువంటి విధానం. క్షమించే విషయం గురించి తర్వాత చూద్దాం. వాళ్ళు ఒప్పుకున్నటువంటి విధానం, వారి జీవితంలో పాపాలను ఏం చేస్తూ వచ్చారండి? ఒప్పుకుంటూ వచ్చారు. ఒక వ్యక్తి తాను చేసిన పాపాలను ఒప్పుకోవాలంటే చాలా గట్స్ ఉండాలి, చాలా ధైర్యం కూడా ఉండాలి. సహజంగా చేసిన పాపాలు ఒప్పుకోవడానికి కష్టం చాలామంది. మనం ఏదైనా పాపం చేసామనుకో ఒప్పుకుంటామా? మందిరంలో ఏమైనా ప్రార్థన చేస్తాం, ప్రభా ఒకవేళ నేను పాపం చేసుంటే అంటే నువ్వు చేసిన పాపాన్ని ఒప్పుకుంటావు, చివరిలో వచ్చేసేదానికి అది నేను చేసుంటే క్షమించు ప్రభా అంటావు. అంత ఒప్పేసుకున్నావు, చివరిలో నేను చేశాను ప్రభా క్షమించంటే అయిపోయింది. దానికి వాళ్ళు ఇంకేం పెడతావు? పక్కన వాళ్ళు ఎవడు కూడా నన్ను ఏదో అనుకోకూడదని నేను నిజంగా చేసుంటే. చేసేవాడిని చివరి దాకా వచ్చావు, చివరిలో ఏమంటున్నా? నేను చేసుంటే అంటే ఏంటి? నువ్వు చేసేవు లేదు, నీకు తెలీదా? కాబట్టి మానవుడు చేసిన ప్రతి పాపమును, మానవుడే కాదు వారి జీవితంలో, మానవుడు కాదు వారి జీవితంలో వారు చేసిన ప్రతి పాపాన్ని ఏం చేశారు? ఒప్పుకున్నారు. సో ఈరోజు మనం కృతజ్ఞత చెల్లించాలి. దేనికి? ప్రభా నా ఇంటి వారు, నా బిడ్డలైనా, నా కుమారుడైనా, నా ఇంటి వారు, నా బంధువులైనా, స్నేహితులైనా, నా రక్త సంబంధికులైనా వారు చేసిన ప్రతి పాపాన్ని ఒప్పుకున్నారు. నీ కృతజ్ఞత. మన ఇంటి వారు చేసిన పాపము కానీ, మనవారు కానీ, మన పిల్లలు కానీ, మనకు కలిగిన వారు ఏ పాపం అయితే చేశారో వాటి విషయమై ఒప్పుకున్నందుకు మనం దేవుని కృతజ్ఞత చెల్లించాలి. ఎందుకంటే పాపాలు ఒప్పుకోవడం అన్నది అంత ఆషామాషి అయిన పని కాదు. కొంతమంది ఒప్పుకుంటారు, సగం ఒప్పుకుంటారు, సగం దాచిపెట్టుకుంటారు. ఒప్పుకుంటాం, కొన్ని ఏం చేస్తాం? అన్నీ ఒప్పుకోం దేవుని మందిరంలో, కొన్నే దాచిపెడతాం. కొన్ని ఏం చేస్తాం? ఇంటికాడ ఒప్పుకుంటాం, ఎవరు లేనప్పుడుగా, ఎవరు చూడనప్పుడుగా, అది కూడా పెద్ద గొంతేసి కాకుండా లోపలే పాపాలు ఒప్పుకుంటాం. కొన్ని సందర్భాల్లో నేను ఈ పాపం చేశాను ప్రభా, ఆ పాపం చేశాను ప్రభా క్షమించాలి. సరే ఏ పాపం చేస్తేలే ఒప్పుకున్నావు కదా, అది దేవునికి వందనాలు, దేవుని కృతజ్ఞతలు. సహజంగా మనిషి పాపాలు ఒప్పుకోవాలంటే చాలా కఠినస్తుడు, ఒప్పుకోడు. ఎందుకంటాడు? యెహెజ్కేలు గ్రంథం రాయబడుతుంది, రాతి గుండెను తీసేసి నీకు మాంసపు గుండె ఇస్తానన్నాడు. అంటే అర్థం ఏంటి? ఒప్పుకోవడానికి ఇష్టపడని జీవితాన్ని తీసేస్తున్నాడు. ఒప్పుకోవాలంటే ఎంత గట్స్ ఉండాలి చెప్పండి. ఇప్పుడు 10 మంది 20 మంది ఉంటారు, 20 మందిలో లేకపోతే 50 మంది ఉంటారు. 50 మందిలో నువ్వు చేయెత్తి నా పాపాలు ఒప్పుకోనని చేయెత్తి చూపించాలంటే ఎంత ధైర్యం ఉండాలా? ఎంత ధైర్యం ఉంటే చేయెత్తగలుగుతావు? చూడండి, మన వారు, మన ఇంటి వారు దేవుని దగ్గర ఉన్న రక్షణ వెతుక్కుని రక్షణ పొందటమే కాదు, ఇంకా వాళ్ళు పాపాలు ఒప్పుకున్నందుకు మనం ఏం చేయాలా? కృతజ్ఞత చెల్లించాలి. ప్రభా ఇదిగో నా ఇంటి వారు, నాకు కలిగిన వారు తమ పాపాలను ఒప్పుకుంటూ వచ్చారు ప్రభా, నీకు కృతజ్ఞతలను మనం ఏం చేయాలా? దేవుని కృతజ్ఞత చెల్లించాలి. ఆ పాపాలు ఒప్పుకున్నందుకు. సహజంగా ఒప్పుకోవడానికి ఇష్టపడరు, కానీ దేవుడు ఒప్పింపజేశాడు. కానీ ఆ పాపాలు వాళ్ళు ఒప్పుకుంటున్నందుకు దేవునికి మనము కృతజ్ఞత చెల్లించాలి. ప్రభా ఇది ఈ పాపాల విషయమై నా కుటుంబాలకు చేసిన ప్రతి పాపం, వారు పుట్టిన కాడి నుంచి 2025 వారు పాపాలు ఒప్పుకోకముందు వరకు వారు చేసిన ప్రతి పాపాన్ని ఒప్పుకునేటట్టు నువ్వు చేసావు. వారు ఒప్పుకుంటూ వచ్చారు, ఆ పాపం నుంచి విమోచించబడుతూ వచ్చారు. ప్రభా నీకు కృతజ్ఞతలను మనం ఏం చేయాలా? ప్రభు కృతజ్ఞత చెల్లించాలి. ఇది అన్నమాట. మూడో విషయాన్ని చూద్దాం. పాపాలు ఒప్పుకున్న తర్వాత ఏం జరుగుతుంది అంటే, దేవుని వాక్యాల్లో అనేక కోణాల్లో కొన్ని విషయాలు రాయబడుతూ వస్తున్నాయి. ఏమనంటే, ఒప్పుకున్న తర్వాత ఏం చేయబడుతుంది? ఒక వ్యభిచారం చేత పట్టుబడిన స్త్రీ ఉంది. ఆమె గురించి ఎక్కడ రాయబడింది తెలుసా బైబిల్లో? ఎక్కడ రాయబడింది? వ్యభిచారం చేత పట్టుబడినటువంటి ఒక స్త్రీ ఉంది. ఆమె యొక్క జీవితాన్ని చూసినట్టయితే ఆమె జీవితంలో ఒక సందర్భాన్ని మనం తీసుకోవచ్చు. మూడవదిగా ఎందుకు చెబుతున్నంటే, మూడో మాట కొరకై ఆమె జీవితాన్ని మనం చూడవచ్చు. ఏంటి ఆమె జీవితం అంటే, ఆమె పాపం చేసిన తర్వాత యేసు ప్రభు దగ్గర తీసుకురాబడినప్పుడు యేసు ప్రభు వారు ఆమె పాపాలను ఏం చేస్తాడండి? క్షమించమునుపు ఏమంటాడు? అమ్మా ఏమంటాడు? మీలో మొట్టమొదటి పాపం చేయని వాడు ఆమె మీద రాయమంటాడు. వాళ్ళందరూ ఎక్కడ ఉంటారు? ఎక్కడికో వెళ్ళిపోయి ఉంటారు, వెనక్కి వెళ్ళిపోయి ఉంటారు. అప్పుడు యేసు ప్రభు వారు ఏమంటాడు? అమ్మ వాళ్ళు రాయేశారంటే వేయలేదు ప్రభా అని. సో వాళ్ళు రాయలేదు కాబట్టి నేను వేయను, కాబట్టి ఇక నువ్వు వెళ్ళి ఏం చేయాలా? పాపం చేయకోకుండా మంచిగా జీవించు అంటాడు. అంటే ఆ మాటకు అర్థం ఏంటి? యేసు ప్రభు వారు తన కృప ద్వారా
ఆమెను ఏం చేశాడు ఆమెను క్షమించిన వాడు ఉన్నాడు. కాబట్టి దేవుని వాక్యం చెప్పబడేటటువంటి మాట ఏంటంటే, దేవుని లేఖన భాగాలు చెప్పేటటువంటి మాట క్షమించబడినటువంటి అనుభవం. 1 రక్షణ, 2 పాపాలు ఒప్పుకున్నట, 3 క్షమాపణ. కాబట్టి మన ఇంటి వారైనా మనకు తెలిసిన వారైనా పాపాలు క్షమించబడినందుకు, వారి యొక్క పాపాలు క్షమించబడినందుకు మనం ఏం చేయాలా? కృతజ్ఞత చెల్లించాలి. దేవా, ఇదిగో పలానా వారు నా ఇంటి వారు, వారి పాపాలన్నిటిని కూడా నువ్వు క్షమించావు. యోహాను సువార్త 8వ అధ్యాయంలో 11వ వచనం రాయబడుతూ వచ్చింది. యోహాను సువార్త 8వ అధ్యాయం 11వ వచనాన్ని చూసినట్టయితే ఏమని రాయబడుతుంది? 10వ వచనం నుండి చూస్తే ఇక్కడ స్పష్టంగా ఉంది. యేసు తలెత్తి చూచి, అమ్మా, వారు ఎక్కడున్నారు? ఎవరు నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు 11వ వచనం, ఆమె, లేదు ప్రభువా నేను. అందుకు యేసు, నేను నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి యొక్క పాపం చేయకమని. అంటే అర్థం ఏంటి? ఆల్రెడీ ఆమె చేసిన పాపం ఏం చేయబడింది? క్షమించబడింది. సో ఇక్కడ 3వ కోణం, మొదటి కోణం ఏంటి? మన ఇంటి వారు రక్షణ ఎత్తుక్కున్నారు. మనవారు దేవుని యొక్క రక్షణ, క్రీస్తు యేసులో దాచిపెట్టబడిన రక్షణ ఎత్తుక్కుంటూ వచ్చారు. రెండవదిగా ఎత్తుకుని అది పొందుకున్నారు. 2 పాపాలు ఒప్పుకుంటూ వచ్చారు. 3వదిగా ఏం చేయబడుతూ వచ్చిందంటే క్షమించబడ్డారు. ఏం చేయబడ్డారు? 3వదిగా పాపాలు క్షమించబడినటువంటి అనుభవంలోకి వచ్చారు. సహజంగా పాపములు తీసివేయాలన్నా, పాపములు క్షమించాలన్నా ఎవరికి సాధ్యం అంటే యేసు ప్రభు వారికి మాత్రమే. ఎందుకంటే ఆయన కలువసిల్లో తన పరిశుద్ధమైన రక్తాన్ని చిందించాడు కాబట్టి, ఆయన పరిశుద్ధమైన రక్తం ద్వారా మన ప్రతి పాపాన్ని కడిగాడు కాబట్టి, మన జీవితాన్ని శుద్ధి చేశాడు కాబట్టి, మన జీవితాన్ని పవిత్రపరిచాడు కాబట్టి ఆయనకొక్కడికే సాధ్యం. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి 3వ కోణం ఏంటంటే క్షమాపణ. ఏంటండి? 1 దేవుని యొద్ద ఉండ క్రీస్తులో దాచబెట్టబడినటువంటి రక్షణను వాళ్ళు పొందుకున్నారు. దేవుని యొద్ద ఉండి క్రీస్తులో దాచబెట్టబడిన రక్షణ, దేవుని యొద్ద నుండి క్రీస్తులో ఉన్న రక్షణ పొందుకుంటూ వచ్చారు. 2 పాపములు ఒప్పుకుంటూ వచ్చారు. దాన్ని బట్టి 3వదిగా చూసినట్టయితే క్షమాపణ. ఇది ఇంపార్టెంట్. సో సహజంగా క్షమాపణ అన్నది ఎక్కువ మంది ఇష్టపడరు. ఇప్పుడు చూడండి, నేను మిమ్మల్ని క్షమిస్తున్నాను అనుకో, నువ్వేంటి నన్ను క్షమించేదంట. అంటే కొంతమంది క్షమాపణ ఒప్పుకోరు. కానీ యేసు ప్రభువులో ఉన్న రక్షణ వెతుక్కున్నవారు, పాపాలు ఒప్పుకున్నవారి జీవితాలు ఏం జరుగుతుంది? ప్రభువు క్షమించిన క్షమాపణ ఒప్పుకుంటున్నారు. ఇప్పుడు ఈ స్త్రీ ఉంది, పాపం చేత పట్టుబడింది, విచారం చేస్తూ పాపం చేత పట్టుబడిపోయింది. ఈ పాపం చేత పట్టుబడినటువంటి స్త్రీ యేసు ప్రభు దగ్గర తీసుకురాబడినప్పుడు యేసు ప్రభు ఏం చేశాడు? క్షమించాడు. అంటే ఇక్కడ గమనించాల్సిన 3వ కోణం ఏంటంటే ఆయన క్షమించిన క్షమాపణ బట్టి, ఆయన క్షమించినటువంటి క్షమాపణ బట్టి. సో ఆయన పాపాలు క్షమించినందుకై ఏవే పాపాలు అయితే వాళ్ళు చేస్తూ వచ్చారో, మన ఇంటి వారైనా, మన బంధువులైనా, మన స్నేహితులైనా సరే, గత క్రిస్మస్ దినాల్లో కానీ, గత దినాల్లో కానీ, బాప్తిసం తీసుకోకముందు వరకు కూడా వాళ్ళు జీవితాలు మార్పు చెందక మునుపు ఏదైతే వాళ్ళు పాపాలు చేస్తూ వచ్చారో, ఆ ప్రతి పాపం దేవుని దగ్గరకు వచ్చి ఒప్పుకున్నప్పుడు దేవుడు వారిని క్షమించాడు. దాన్ని బట్టి దేవుని కృతజ్ఞత చెల్లించాలి. దేవా, ఇదిగో నా వారు, నా ఇంటి వారు, నా బంధువులు, వీళ్ళందరూ ఇలా చేస్తూ వచ్చారు, వారు చేస్తున్న ప్రతి పాపాన్ని నువ్వేం చేసావు? క్షమించే వాళ్ళు ఒప్పుకున్నప్పుడు ఎంత గొప్పవాడి. అంటే దేవుడు ప్రతిదీ కూడా క్షమించినందుకై, ప్రతి దాన్ని కూడా ఆయన క్షమించి వేసినందుకై మనం ఏం చేయాలా? కృతజ్ఞత చెల్లించాలి. దేవా, నా జీవితంలో జరిగిన ప్రతి సందర్భంలో, ప్రతి విషయంలో, నాలో ఉన్న ప్రతి పాపాన్ని నేను ఒప్పుకున్నప్పుడు నువ్వు క్షమించి వేసేవు. ఏం చేశాడండి? క్షమించి వేసే ప్రభా, క్షమించేసేవు కాబట్టి ప్రభా నీకు కృతజ్ఞతలు. ఏం చేయాలి మనం? కృతజ్ఞతలు. ప్రభా, నువ్వు క్షమించినందుకై నీకు కృతజ్ఞతలు ప్రభా అని ప్రభుకి కృతజ్ఞత చెల్లించాలి. నిజంగా ఇది ఎంతో గొప్ప ధన్యత. నీ ఇంటి వారు దేవునిలో ఉండే రక్షణ, దేవుని యొద్ద ఉండే రక్షణ, క్రీస్తులో దాచిపెట్టబడిన రక్షణ ఎత్తుక్కుని రక్షణ పొందుకున్నందుకు కృతజ్ఞత చెల్లించాలి. తమ పాపాలు ఒప్పుకున్నందుకు కృతజ్ఞత చెల్లించాలి. వారు ఒప్పుకున్న పాపాలు క్షమించబడినందుకు కృతజ్ఞత చెల్లించాలి. ప్రభా, ఇదిగో పలానా పాపాలు ఒప్పుకుంటూ వచ్చారు, పలానా విషయాలు పలానా పాపాలు ఒప్పుకుంటూ వచ్చారు, అవి క్షమించవు ప్రభు అని ప్రభువుని ఏం చేయాలా? ప్రభుకి ఏం చేయాలా? కృతజ్ఞత చెల్లించాలి. వారు ఒప్పుకున్న పాపాలను ప్రభు క్షమించినందుకై కనికరం కలిగిన దేవుడుగా, కృప కలిగిన దేవుడుగా,
వాత్సల్యత కలిగిన దేవుడిగా పాపాలన్నిటిని కూడా క్షమించినందుకై ఏం చేయాలా? కృతజ్ఞత చెల్లించాలి. ఇది ఎన్నో మాట? 3. ఇక 4వ విషయాన్ని చూసినట్టే యెషయా గ్రంథం 43వ అధ్యాయం 25వ వచనం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 25వ వచనం. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సిన ఎన్నో మాట అండి ఇది? 4వదిగా, నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమములను తుడుచు. చూడండి, 1 దేవుల్లో దాచబడిన దేవుని యొద్ద నుండి క్రీస్తులో దాచబడిన రక్షణ మన వారు పొందుకున్నందుకు కృతజ్ఞత చెల్లించాలి. రెండో విషయం ఏంటి? పాపములు ఒప్పుకున్నందుకు కృతజ్ఞత చెల్లించాలి. 3 పాప క్షమాపణ నొందినందుకు కృతజ్ఞత చెల్లించాలి. ఇక్కడ 4వ విషయం ఏంటంటే నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమములను తుడిచివేసి ఉన్నాను. క్షమించడమే కాదు, వాటిని ఏం చేశాడు? ఆయన తుడిచివేసేసాడు. ఇక లేవు. ఇప్పుడు ఒక అర్థమయ్యే రీతిలో చెప్తా చూడండి. ఇప్పుడు మనకు మందిరం ఉంది. మందిరంలో పిల్లలు బయట ఆడి బురద కాళ్ళతో మందిరంలోకి వచ్చారు. మనం ఏం చేస్తాం చెప్పండి? ఏం చేస్తామంటే ఒక తడి బట్ట తీసుకుని ఏం చేస్తాం? చక్కగా ఏం చేస్తాం? తుడిచివేస్తాం. తడి బట్ట తీసుకుని తుడిచివేస్తాం లేదా? తడి బట్ట తీసుకుని చక్కగా తుడుస్తాం. తుడిచినప్పుడు అది ఎలా ఉండిద్ది? మచ్చలుగా ఉండిద్దా? నీట్గా ఉండిద్ది. సో ఇక్కడ మనం గమనించాల్సిన కోణం అదే. ఏంటి ఆ మాట? ఏంటంటే ఆయన తుడిచిపెట్టేసాడు వాటిని. ఇక మళ్ళీ కనబడతలే కదా, కనబడతల్లా. ఏవైతే అతిక్రమములు చేస్తూ వచ్చారో దేవుని దృష్టిలో అవన్నిటిని ఆయన ఏం చేశాడు? చక్కగా తుడిచేసాడు ఆయన రక్తం ద్వారా. ఆయన కలువరిశిలులో కార్చిన రక్తం ద్వారా, ఆయన కలువరిశిలులో కార్చినటువంటి రక్తపు మడుగుల ద్వారా అతిక్రమాన్ని తుడిచాడు. చక్కగా ప్రతి మనుషుడు ఆయన దగ్గరకు వచ్చి ఆయనలో ఉన్న రక్షణ ఎత్తుకున్నవాడు కానీ, పాపాలు ఒప్పుకున్నవాడు కానీ, పాప క్షమాపణ నొందినవాడిని కానీ ఆయన ఏం చేశాడు? తనలో ఉన్న ప్రతి అతిక్రమం అంతటిని కూడా తుడిచేశాడు. చక్కగా ఆయన దగ్గరకు తీసుకుని, ఓ నా కుమారుడు నీలో ఇవ్వండి అని చెప్పి ఆయన ఏం చేశాడు? అంతటను కూడా ఆయన రక్తంతో చక్కగా నీట్గా తుడిచేశాడు. ఎలా తుడిచాడు అని అంటే, మళ్ళా మనం అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం నుండి 27వ వచనం చదివితే, మత్సైనను డాగైనను ముడతైనను మరి అట్టిదేదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను నిష్కలంకం ఏదో ఒకటి చదవటం, నోటికి వచ్చిన మాట చదవటం. పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంగమగాను ఇది చేస్తూ వచ్చాడు. ఈ అక్క వెళ్ళిపోయింది, నిష్కలంకమైంది. ఇంకేమన్నా ఉంటే చెప్పండి అమ్మ. ప్రత్యేకంగా ఉన్నవాడు అవి ఏముంటాయి కదా, ఎబ్రి పత్రిక తీసుకొచ్చాడు పెడతాం. చాలు అమ్మ, చదివిన చదువు చాలు. ఎంతవరకు బైబిల్ అర్థమవుతుందన్నది తెలిసింది. రేపు మాకు సేవకు వెళ్తాం, జాగ్రత్త చదువుకు. అక్కడికి వెళ్తే తప్పులు చెబుతూ ఇంటికి 2వ రోజే తటాపట చదివి పంపిస్తాడు. కాబట్టి ఏంటి కోణం అంటే ఏంటి మాట? తుడిచిపెట్టడం. ఎట్లా తుడిచాడంటే అతిక్రమములు అసలు కనబడటానికి ఒక మచ్చ, ఒక డాగు, ఒక లోపం కూడా తిరిగి కనబడటానికి అవకాశం లేనంతగా తుడిచిపెట్టేసేసాడు. నిజంగా ఆయన ఎంత గొప్పవాడు మీరు ఆలోచించి. ఒక మనిషి, ఇంకొక మాట చెప్పంటారా, కనీసం సాతాను సైతమే వచ్చి చూసిన ఒక మచ్చ కూడా లేకుండా ఆయన కడిగేశాడు. మన మీద నిందించేవాడు ఎవరు? సాతానుడే. మన మీద మనకు శిక్ష రావాలని మన శిక్ష కొరకు వాదించేవాడు ఎవరంటే, ప్రత్యర్థి ఎవరంటే, మన ప్రత్యర్థి ఎవరు? సాతానుడే. ఏం చేస్తాడు? ఏదో ఒక రీతిలో మన మీద నిందించాలని చెప్పి ఎదురు చూస్తూ ఉంటాడు. యేసుప్రభు వీడే ఎంత ఉంటే యేసుప్రభు ఇంకెంత జ్ఞానంగా ఉంటాడు చెప్పండి. అందుకే ఆయన ఏం చేశాడు? ప్రతి మనుషుల్ని ఆయన రక్తం ద్వారా పూర్తిగా కడిగేసేసాడు. ఇప్పుడు సాతానుడు వచ్చి యేసుప్రభు కడిగినటువంటి మనుషుల్ని చూస్తే ఏముండిద్ది ఆడ? ఏం కనపడదు. లోపాలు ఆడ కనపడతాయి. మచ్చలు లేవు, డాగులు లేవు, ముడతలు లేకుండా ఆల్రెడీ కడిగేసేసేసాడు కదా. ఇంకా అక్కడ ఏం కనపడింది నువ్వు చూడటానికి? ఏం లేదు. ఆయన ఆల్రెడీ కడిగాడంటే, వన్స్ ఒకసారి వాష్ చేసాడంటే ఇక అయిపోయినట్టే అతని జీవితం. పూర్తిగా ఇక మారిపోయినట్టే. ఇప్పుడు ఏం జరుగుతుంది అక్కడ? సాతానుడు వచ్చి చూచినా, సాతానుడు పరీక్షించినా, వాడు ఎంత టెస్ట్ వేసి కూర్చుని ఎదురు చూసినా ఒక్క పిన్నంత గుండి సూది గుచ్చినంత ఆ మచ్చ కూడా కనబడటానికి ఉండదు. ఇక కడిగింది ఎవరంటే మానవుడు కాదు, మనం కాదు, మందిరం కడిగినట్టు కడతాం కాదు.
నేను వీళ్ళు మందిరం కడిగేటప్పుడు కూర్చుంటే నాకు అన్ని మచ్చలే కనపడతాయి. కొంతమంది ఊడ్చేటప్పుడు ఇట్ట ఊడుతారు, మళ్ళీ కింద దాన్ని వదిలేసి ఇంకో కింద కూడుతారు. మధ్యలో ఏమైంది మేము చూసి చెప్పాలి. నాకు అందుకే ఊడ్చేటప్పుడు ఉండటానికి ఇష్టం ఉండదు. ఎందుకంటే సరిగ్గా ఊడవరు కాబట్టి వాళ్ళ దగ్గర నేను కూర్చోవడానికి కూడా ఇష్టపడినా, వెళ్ళిపోతా బయటకు అటు ఇటు. ఊడ్చి చాలామంది ఇట్ట ఊడ్చేస్తారు. నేను అది చెప్పాను, అన్న మళ్ళీ ఇది ఇట్ట చుట్టేస్తాను. ఎప్పుడు చుట్టేస్తా అడదాకా పోయిన తర్వాత చుట్టేస్తా తెలుసు. అందుకే నేను కూడా ఏంటంటే ఈ చూసే కంటే చెప్తే పెద్దాకలా మాకే చెబుతున్నాడు అంటారని బయటికి వెళ్ళిపోతాను. నేను ఎట్టగొట్టలే, వాళ్ళు సరిగ్గా ఊడితేనే ప్రతిఫలం ఉండదు. ఎక్కడెక్కడ ఊడ్చుకుంటూ వెళ్తే ప్రతిఫలం ఉండదు. కాబట్టి జాగ్రత్త. యేసు ప్రభువారు ప్రతిదీ క్షుణ్ణంగా చూసి ఏ అతిక్రమం అయితే ఉందో, ఏవైతే ఉండయో వాటన్నిటిని కూడా గుండె సూదితో కూర్చినా కనబడినంత చిన్న మచ్చ కూడా లేకుండా పూర్తిగా ఏం చేసేసాడు ఆయన రక్తంతో కడిగేశాడు. ఆయన రక్తం తుడిచివేసేసేసాడు. అసలు ఏది కనబడటానికి లేదు. ఆయన కలువరి శిలువలో కార్చిన రక్తం శత్రువు పైన విజయాన్ని పొందినటువంటి రక్తం. శత్రువు పైన విజయాన్ని పొందడానికి ఆయన కార్చిన రక్తం ద్వారా ఏం చేశాడు? ఆయన పూర్తిగా కడిగేసేసాడు. ఇప్పుడు ముఖం మీద మచ్చలు ఉండొచ్చు, దేహం మీద మచ్చలు ఉండొచ్చు, కానీ ఆత్మీయ దేహం ఎలా ఉంది? ఆత్మీయ దేహం కానీ ఆత్మీయ జీవితం ఒక్క మచ్చ కూడా కనబడటానికి లేదు. అంతగా కడిగాడు ఆయన, అంతగా తుడిచిపడేసేసాడు. అసలు ఏది కూడా లేకుండా పూర్తిగా ఏం చేశాడు? ఆయన తుడిచేసేసాడు. ఎంత సువర్ణవలే తుడిచాడు చూడండి ఆయన. దాన్ని బట్టి దేవునికి ఏం చేయాలి? మనం కృతజ్ఞత చెల్లించాలి. ఎప్పుడైనా ఈ అనుభవాన్ని బట్టి కృతజ్ఞత చెల్లించిన అనుభవం ఉందా? చూడండి, కృతజ్ఞత అంటే ఏదో ప్రభు మేలు చేశాడు కూడికి పెట్టుకున్నాం అంటే కృతజ్ఞత కాదు. ప్రభు మేలు చేశాడు కూడికి పెట్టుకున్నాం, అదే మనం కృతజ్ఞత కూడికి అంటాం. అది కాదు. నీకు చేసిన మేలును బట్టి దేవుని కృతజ్ఞత చెల్లించాలి. అది కృతజ్ఞత అంటే. ఏం చేశాడు ఆయన? రక్షణ ఇచ్చాడు. దేవుని యొద్ద ఉన్న రక్షణ, క్రీస్తులో దాచిపెట్టిన రక్షణ ఇచ్చాడు వెతుక్కున్న వారికి. ఇంకా పాపాలు ఒప్పుకునేటట్టు చేశాడు. ఇంకా క్షమించిన వాడుకుంటాడు. ఇంకా తుడిచిపెట్టేస్తున్నాడు ప్రతి దాన్ని, ప్రతి దోషము, ప్రతి అపవిత్రత, ప్రతి అయోగ్యమైన జీవితం అంతటను కూడా ఆయన ఏం చేస్తున్నాడు? తుడిచిపెట్టేస్తున్నాడు. ప్రతిదీ తుడిచిపెట్టాడు. సో దీన్ని బట్టి దేవునికి ఏం చేయాలా? కృతజ్ఞత చెల్లించాలి. ప్రభా, ప్రతి దాని విషయంలో నువ్వు తుడిచిపెట్టేసావు, ఏది కూడా ఉంచుకోకుండా మత్స డాగు ముడతలు లేనిదిగా, పరిశుద్ధమైనదిగా, నిర్దోషమైనదిగా, మహిమగల సంఘముగా ప్రభా నువ్వు సిద్ధపరిచావు, నువ్వు తుడిచేసావు. అంటే చూడండి, ప్రభు తుడిస్తే ఎంత ఘనంగా ఉండిద్దో అర్థం చేసుకోండి మీరు. ప్రభు ఒక మనిషిని తుడిచిపెడితే ఎలా ఉంటుంది? తుడిచిపెడతామంటే పూర్తిగా ఈ లోకం నుంచి తీసేయడం కాదు. ఆ మనిషిలో ఉన్న అపరాధాలన్నిటిని కూడా దేవుడు తుడిచిపెడితే ఆ వ్యక్తి ఎలా ఉంటాడు? సువర్ణం అని ఉంటాడు. ఇప్పుడు చెప్పండి, మన ఇంటి వారే, మన పిల్లలే, మన కుటుంబీకులే, భర్త అయినా, భార్య అయినా, అన్నదమ్ములైనా, అక్క చెల్లెైనా, తల్లిదండ్రులు అయినా, వారు క్రీస్తు రక్తం ద్వారా ఎన్నో రోజుల నుంచి కడగబడిన వారు. కడగబడితే గత సువార్త కుడికిల్లో కానీ ఏదో ఒక వర్తమానం ద్వారా కడగబడినప్పుడు వాళ్ళు ఎలా ఉండారండి? చేయెత్తి తీర్మానం చేసుకున్నారు కదా, వాళ్ళందరూ ఏమైపోయారు? ఇప్పుడు మందిరానికి రాకుండా పోయారు. ఏమైపోయారు? మందిరానికి రాకుండా పోయారు. మందిరానికి ఎవరు వచ్చావు? చేయెత్తి తీర్మానం చేసుకున్న వాళ్ళు కాదు. వాళ్ళు చేయెత్తి తీర్మానం చేసుకోవడం కొరకే ప్రార్థించిన మనం వచ్చాం. చేయెత్తిన వాళ్ళందరూ వెళ్ళారు, వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటూ వస్తున్నారు. మనం ఏం చెబుతాం? పిల్లలకి ఎగ్జామ్స్ ఉండవు, మా నాన్నగారు ఏడకి వెళ్ళాడు, మా అమ్మ అక్కడికి వెళ్ళింది. సాగులు చెప్పాలంటే చిట్ట ఉండిద్ది. ఆ వీమట్లో కానీ వాడు బిల్లు వేసేటప్పుడు చిట్ట తీస్తాడు కదా, పెద్ద స్లిస్ట్, అంత ఉంటాయి సాగులు చెప్పాలంటే. అనవసరం. ఎందుకంటే వాళ్ళు రావటానికి మనసు లేక రాలేక అంతే తీర్మానం చేసుకున్న వాళ్ళ సంగతి తర్వాత చూద్దాం. వాళ్ళకి సెకండ్ ఆప్షన్ ఉంది రేపు ఆదివారం. కాబట్టి ఏంటంటే ప్రతి విషయంలో కూడా ఏంటి? కృతజ్ఞత. దేవుడు ప్రతి పాపాన్ని తన కుమారుని యొక్క రక్తం ద్వారా తుడిచినందుకై మనం ఏం చేయాలా? కృతజ్ఞత చెల్లించాలి. దేవా, ఇంత గొప్ప విధానంలో నువ్వు పాపాలను తుడిచిపెట్టవని దేవుని కృతజ్ఞత చెల్లించాలి. ఇదన్నమాట. నాలుగో విషయం, ఒకసారి ఆలోచించు ఈ సహోదరుడు సహోదరి. ప్రతి పాపాన్ని ఆయన తుడిచిపెట్టాడు, ప్రతి అతిక్రమం ఆయన తుడిచిపెట్టాడంటే, ప్రతి దోషమును ఆయన తుడిచిపెట్టాడంటే ఇంకా మనుషులు ఇంకేమైనా ఉందా కనబడటానికి? ఏం లేదు. కానీ బయట ఏమంటారంటే, అరే నువ్వు మారేవా, మొన్నే గారు ఈ పాపం చేసావు, అంతకుముందు ఎట్ట పాపం చేసావు అంటారు. అవి ఆల్రెడీ తుడిచిపెట్టేసాడు ఆయన. నువ్వు నేను జ్ఞాపకం చేసుకోవడం తప్పక ఎందుకు పనికిరావేకాయి. ఇప్పుడు ఒకసారి చూడండి, ఒకసారి చెబుతా చూడండి. ఏదైనా ఇదిగో ఈ గుడ్డ ఉందండి, ఇప్పుడు ప్రజెంట్ ఈ బట్ట ఉంది. బట్ట అంటే ఆంధ్రాలో బూతి మాట కింద వచ్చింది. క్లాత్ అని అన్నాం.
కానీ ఆంధ్రలో వేరే బూత్ మాట కింద వచ్చింది కాబట్టి క్లాత్. కాబట్టి దీన్ని ఇంకొక మాట అంటారు, బట్ట అనుకోకుండా ఏమంటారు, అది కూడా బూత్ మాటే ఆంధ్రలో. ఏంటి, బట్ట అన్న బూత్ మాటే, గుడ్డ అన్న బూత్ మాటే. అంటే దీన్ని ఏమనాలా, క్లాత్ అంటాం, వస్త్రం అంటాం. మంచిది. ఇప్పుడు ఈ వస్త్రం ఉంది, ఇది మొత్తము కూడా బాగా, ఇప్పుడు తిమోతి ఉంటాడు కదా, తిమోతి అన్నకి ఇస్తే బయట వంట చేస్తున్నాడు, ఎత్తుకెళ్ళి ఆ పప్పులెట్ వేసాడు అనుకో, ఆ పప్పులెట్ వేసాడు అనుకో, ఇప్పుడు ఏమైపోయింది, ఇదంతా కూడా ఏమైంది, పూర్తిగా ఏమైంది, ఆ కలర్ ఏది ఉందో ఆ కలర్లో మారిపోయింది. ఇప్పుడు దీన్ని మరలా తీసుకొచ్చి దీన్ని మొత్తాన్ని కూడా చక్కగా సబ్బు, సర్ఫేసు, లిక్విడ్ వేసు, వైట్ బట్టలకి కొన్ని మరకలు పోవటానికి రిన్ అనేది ఆలా అని ఒక లిక్విడ్ ఉంటుంది. అది కలర్ బట్టలు వేయకూడదు, వేసేవా కలర్ అన్నీ నిజ స్వరూపంలోకి వచ్చేస్తాయి. ఓన్లీ వైట్ బట్టలకి ఎక్కడ ఉందో అక్కడ వరకే రాసుకోవాలి, మరకైన కాడ. కాబట్టి రాసుకుంటూ వస్తారు. అంటే అది వాడమని నేను అడ్వర్టైజ్మెంట్ చెప్పట్లేదు, చెబుతున్నా జనరల్గా, ఎప్పుడన్నా అయ్యో వాడుతూ ఉంటాం. అంటే ఏంటంటే ఆ మచ్చ అయిన కాడ రుద్దితే ఆయిల్ పెట్టి పోద్ది. ఏమంటారంటే దీనికొండ ప్రతి మచ్చ, ప్రతి దాగంతటిని కూడా ఏం చేయబడుతుంది, తుడిచిపెట్టబడుతుంది. ఏమైంది, కొన్ని నిమిషాలు అయిపోతుంది ఉండండి, వాడు ఏమవుతుంది, మొత్తం తుడిచిపెట్టబడుతుంది. అంటే ఏది ఉండలేక అంతేమైపోతుంది, దీని మీద ఉన్న మచ్చంతా కూడా చక్కగా వాష్ చేయడం ద్వారా ఏమైంది, తుడిచిపెట్టబడుతుంది. యేసు ప్రభువు వారు ఆయన ప్రతి మనుషుల్ని కూడా ఏం చేశాడండి, చక్కగా తుడిచిపెట్టేశాడు, నీట్గా ఇట్లా చక్కగా తుడిచాడు. ఇక ఆ వ్యక్తిలో మనం వెతుక్కోవడానికి పూర్వమే కనపడతాయి, కానీ దేవుడు తుడిచిన తర్వాత దేవుడు చూడాలన్నా కానీ ఇక రావు. ఎందుకంటే ఆయన తుడిచిపెట్టిన తర్వాత మళ్ళీ వాటిని జ్ఞాపకం చేసుకోడు. సో ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, 4వ విషయం, మనం కృతజ్ఞత ఎందుకు చెల్లించాలి, ఆయన ప్రతి అతిక్రమం, ప్రతి దోషం, ప్రతి పాపాన్ని కూడా తుడిచిపెట్టేసినందుకే దేవుని కృతజ్ఞత చెల్లించాలి. ఇక లేవు, ఒక్కసారి తుడిచిపెట్టాడంటే ఇక మరలా లేవై, ఇక మరలా కనబడుకోకుండా వాటిని తుడిచిపెట్టినందుకే కృతజ్ఞత చెల్లించాలి. ఇదన్నమాట 4. ఎందుకు చదువుతున్నా అంటే, ఇప్పుడే మన పిల్లలు వచ్చి లోపల వచ్చి మట్టి చేశారనుకో, దాన్ని తుడిచేస్తాం. తుడిచేసిన మొత్తం ఎలా వచ్చింది, మురికిలాగా వచ్చింది. దాన్ని నీళ్ళలో పిండేసేసి బయట పారబోతాం. ఇప్పుడు బయట మట్టిలో పారబోసిన తర్వాత ఈ లోపల తుడిచిన మురికంతా నాకు చూపించండి, ఎక్కడ కనపడింది నీకు, లోపల ఏ మట్టి అయిందో ఆ మట్టి మొత్తం నేను కడిగేసా కదా. సరే మీరు కడిగారు, నేను వచ్చి మీరు ఆ కడిగిన నీళ్లు తీసుకెళ్ళి బయట పారిపోతారు, ఆ మట్టి అదంతా కూడా లోపల అయిన మట్టి అంతా కూడా. మళ్ళీ నేను వచ్చి ఇది ఇక్కడ కడిగిన మట్టి అంతా ఏది బయట ఎక్కడ పెట్టారు నాకు చూపించండి, దాని వరకు చూపించండి అంటే కనబడిద్దా? దేవుడు చూడండి అన్నిటిని తుడిచివేసాడు, అది మరలా కనబడకుండా చేశాడు ఆయన. కాబట్టి గమనించాల్సిన కోణం ఏంటంటే, ఆయన ఏం చేయాలా, కృతజ్ఞత చెల్లించాలి. కారణం ఎందుని బట్టి అంటే, ఆ విషయం ఏంటంటే దేని బట్టి అంటే, ఆయన ప్రతి అతిక్రమం తుడిచిపెట్టినందుకై, మనవారైనా మన ఇంటి వారి బంధువులైన వారి అతిక్రమాలన్నింటినీ దేవుడు తుడిచిపెట్టేందుకు దేవుని కృతజ్ఞత చెల్లించాలి. మరి లేకుండా చేసాడు, వాటిని అంతగా తుడిచిపెట్టాడు. దాన్ని బట్టి ఏం చేయాలా, కృతజ్ఞత చెల్లించాలి. ఇది ఎన్నోమాట 4. ఇక 5వ విషయం, ఇప్పుడు రక్షణ, ఒప్పుకోలు, క్షమాపణ, తుడిచిపెట్టబడిన అనుభవంలోకి వచ్చింది. ఇవి వచ్చిన తర్వాత మానవుడికి ఏమొచ్చింది, అని అంటే మార్కు సువార్త 1వ అధ్యాయం 14వ వచనం, లేదంటే మత్తయి సువార్తలో చూస్తే ఇంకా బాగుంటుంది. 3వ అధ్యాయంలో, మత్తయి సువార్త 3వ అధ్యాయంలో చూసినట్టయితే నదీ తీరం మందలి వాళ్ళందరూ వచ్చి ఏం చేస్తున్నారు చూడండి. 7వ వచనం చివరిలో, అది 1వ అధ్యాయం 14వ వచనంలో మార్కు సువార్తలో చూడొచ్చు, మత్తయి సువార్తలో 3వ అధ్యాయం 7వ వచనం చివరిలో కూడా చూడొచ్చు. ఏమని, మారు మనస్సునకు తగిన ఫలం ఫలించుడి. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, దాని విషయంలోనే మత్తయి సువార్త 1వ అధ్యాయం 14వ వచనంలో కూడా ఇదే రాయబడుతూ వచ్చింది. ఏమని, కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యం సమీపిస్తుంది కాబట్టి మారు మనసు పొందుడి. ఇప్పుడు ఏం చేశారు అందరూ కూడా, చెప్పండి, ఇదేనమాట 5. ఏం చేస్తూ వచ్చారు, మారు మనసు పొందారు అందరూ. ఏమయ్యారు, ఆకలి అవుతుంది అందరికీ, త్వరగా ముగిచ్చేద్దాం, ఇప్పుడు వంట లేట్ అయింది కాబట్టి కొద్దిగా ప్రణాళిక వాక్యం చెప్పుకుంటూ వెళ్తాం. కాబట్టి 5వ కోణం ఏంటంటే మారు మనసు. ఏంటండి, మారు మనసు.
చూడండి, గమనించాల్సిన కోణం ఏంటంటే మనం కృతజ్ఞత చెల్లించవలసిన 5వ సందర్భం మారు మనసు. ఏంటండి? మన ఇంటి వారైనా మన వారైనా అందరూ ఏం చేస్తూ వచ్చారు? ఆ పొందిన మారు మనసును బట్టి దేవునికి ఏం చేయాలి? మనం కృతజ్ఞత చెల్లించాలి. ప్రభా, ఎన్నో రోజుల నుంచి నేను ఎదురు చూస్తూ వచ్చా. కూర్చోండి. ఎన్నో గడియల నుంచి నేను ఎదురు చూస్తూ వచ్చా, ఎన్నో దినముల నుంచి నేను ఎదురు చూస్తూ వచ్చా. ప్రభా, నా ఇంటి వారు మారుమనసు పొందాలని ఎదురు చూస్తూ వచ్చా. ఈరోజు వాళ్ళు మారుమనసు పొందారు. నేడు దినమును చూడక వాళ్ళు ఏమై ఉన్నారు? మారుమనసు పొందిన వారు ఉంటూ వచ్చారు. దాన్ని బట్టి దేవునికి ఏం చేయాలా? కృతజ్ఞత చెల్లించాలి. నువ్వేమీ అవసరం, కృతజ్ఞత చెల్లిస్తే చాలు. ఏమి అవసరం, ఏం చేయాలా? కృతజ్ఞత చెల్లిస్తే చాలు. ప్రభా, ఇదిగో నా ఇంటి వారికి మారు మనసునిచ్చావు, వారి జీవితంలో మారు మనసును అనుమతించుతూ వచ్చావు. కాలం సంపూర్ణం అవుతుంది కాబట్టి వారి జీవితంలో మారు మనసునిచ్చావు. ఆ కాలం సంపూర్ణం అవుతుంది. తర్వాత దేవుని రాజ్యం సమీపిస్తుంది కాబట్టి వారికి ఏమి ఇచ్చాడు? మారు మనసు ఇచ్చావు. దాన్ని బట్టి దేవునికి ఏం చేయాలా? కృతజ్ఞత చెల్లించాలి. ప్రభా, నీవు ఇచ్చిన మారు మనసు, నీ మారు మనసును బట్టి నీకు వందనాలు ప్రభా. నువ్వు ఇచ్చిన మారు మనసును బట్టి నీ కృతజ్ఞతల ప్రభా ఏం చేయాలా? దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. చాలామంది మారు మనసు లేనటువంటి జీవితాన్ని జీవిస్తారు, మారు మనసు లేనటువంటి అనుభవాన్ని జీవిస్తూ ఉంటారు. చాలామందికి మారు మనసు కలిగినటువంటి జీవితం కూడా ఉండదు. కానీ దేవుడు మనం ఎదురు చూసినటువంటి మారు మనసు అది మనకి ఇచ్చాడు ఆ కుడికిల్లో. తర్వాత మన కుటుంబీకులకు కూడా ఇచ్చినందుకు మనం ఏం చేయాలా? కృతజ్ఞత చెల్లించాలి. ప్రభా, నీ కృపను బట్టి, నీ చిత్తంలో, నీ దయా సంకల్పంలో మారు మనసు ఇచ్చావు. ఇది నీ చిత్తమే, ఇది నీ ఉద్దేశం ద్వారానే నా ఇంటి వారందరికీ నువ్వు మారు మనసు ఇచ్చినందుకే నీకు కృతజ్ఞతలు ప్రభు అని మనం ఏం చేయాలా? ప్రభు కృతజ్ఞత చెల్లించాలి. నిజంగా ఈ విషయంలో మనం ప్రభుకి కృతజ్ఞత చెల్లించబద్దులమై ఉండాం. ఏ విషయంలో? ఆయన దగ్గర ఉన్న రక్షణ, కుమారులో దాచినటువంటి రక్షణని మన వాళ్ళు వెతుక్కుని పొందుకున్నందుకు, ఆయన రక్షణ ఇచ్చినందుకు మన వారికి, వెతుక్కున్న వారికి. 2, వారు పాపాలు ఒప్పుకునేటట్టు చేసినందుకు, ఒప్పుకున్నందుకు కూడా. 3, వారు క్షమించబడినందుకు. 4, ఆయన క్షమించినందుకు వారు క్షమించబడినందుకు. 4, అతిక్రమములు వారు ఒప్పుకున్నారు, వాటిని ప్రభు రక్తం ద్వారా తుడిచిపెట్టబడినందుకే కృతజ్ఞత చెల్లించాలి. 5, మారు మనసు విషయమే. వారు ఏం మారు మనసు అయితే పొందుతూ వచ్చారు, ఏ మారు మనసు అయితే వారు కలిగి ఉంటూ వచ్చారు. అంతకుముందు మారు మనసు పొందకముందు వారిలో మారు మనసు తగిన జీవితం లేదు, మారు మనసు కలిగినటువంటి ఫలం లేదు వారిలో. కానీ ఎప్పుడైతే రక్షణ ఎత్తుకున్నారో, ఎప్పుడైతే ఒప్పుకున్నారో, ఎప్పుడైతే పాపాలు క్షమించబడినాయో, ఎప్పుడైతే పాపాలు తుడిచిపెట్టబడినాయో, అప్పుడేం జరుగుతుంది? మారు మనసు తగిన ఫలభరితమైన జీవితం వచ్చేసి, మారు మనసు తగిన ఫలభరితమైన జీవితం వచ్చింది. ఇప్పుడు ఏం జరుగుతుంది? ఇప్పుడు ఎలా ఉంటారు? మారు మనసు పొందిన వారు ఎలా ఉంటారంటే ఫలభరితమైన మారు మనసుని, ఆ మారు మనసుని ఫలింపజేసుకోవడానికి ప్రయత్నిస్తారు, ఆ మారు మనసుని ఇంకా అభివృద్ధి చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. సో ఇప్పుడు చూడాల్సిన మాట ఏంటి అని అంటే, 5వదిగా కృతజ్ఞతలు మనం చెల్లించాలి. యెహోవా యందు సంతోషించి ఆయన కృతజ్ఞత చెల్లించాలి. ఏ విషయాన్ని బట్టి అంటే, 5వదిగా మారు మనసు ఆయన ఇచ్చినది. ఆ కుమారుని యొక్క రక్తం ద్వారా కడిగి, ఆయన కుమారుని యొక్క రక్తం ద్వారా కడిగి, కలువరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగిలటం ద్వారా ఆయన కార్చిన రక్తం ద్వారా కడిగి, మనసే మార్చుకోవడానికి ఇష్టపడని మానవుడికి మారు మనసు ఇచ్చినందుకు ఏం చేయాలా? చాలాసార్లు అంటాం, అసలు ఈయన మారడనుకున్నానన్నా, ఈయన జీవితం మార్చుకోవడనుకున్నా, కానీ ఈరోజు మారాడు. ఏమంటా? అసలు ఈయన దేవుని మందిరంకే రాడనుకున్నాం, ఇప్పుడు దేవుని మందిరంకి ఎట్టవుతున్నాడు? మారు మనసు పొందాడు కాబట్టి. ఈయన దేవుని మందిరంలో ఉండడానికి కూర్చోడు అనుకున్నా, కానీ ఇప్పుడు కూర్చుంటున్నాడు. కారణం మారు మనసు పొందాడు కాబట్టి. ఇప్పుడు దేవుని మందిరంలో అసలు ఏ పని చేయడు అనుకున్నా, ఇప్పుడు పని చేస్తున్నాడు. కారణం ఏంటి? మారు మనసు పొందాడు కాబట్టి. అంటే దీన్ని బట్టి అర్థం ఏంటి? మార్పు చెందాడు కాబట్టి దేవుని మందిరంకి వస్తున్నాడు, మార్పు చెందాడు కాబట్టి దేవుని మందిరం ఉంటున్నాడు, మార్పు చెందాడు కాబట్టి దేవుని ఆరాధన చేస్తున్నాడు. ఆ మారు మనసు అనుభవం లేనప్పుడు ఎక్కడుంటాడు? మరి లోకంలోనే ఉంటాడు. ఎక్కడుంటాడు? లోకంలోనే ఉంటాడు, కానీ ఉంటుంది, కానీ దేవుని మందిరానికి రారు. ఇప్పుడు ఏం జరుగుతూ వచ్చింది? ఇప్పుడు ఆదివారం వస్తే ఎక్కడ ఉంటున్నారు? ఆదివారం వస్తే ఎక్కడ ఉంటున్నారు? ఎక్కడ? లేదే. ఆదివారం వస్తే నర్సాపూర్ చెరువు దగ్గర ఉంటారు, ఆదివారం వస్తే చెరువులో చేపలు పడతారు, ఆదివారం వస్తే బయట ప్రోగ్రాంలు పెట్టుకుంటారు, ఆదివారం వస్తే ఏముంటుంది? ఫంక్షన్స్ కూడా వస్తాయి. ఇంకా ఆదివారం వస్తే మన పిల్లలు స్కూల్కి, కాలేజీలకి వెళ్ళి వచ్చిన డ్రెస్సులు అన్నిటిని కూడా ఆ రోజే పని పెట్టుకుంటాం ఉతకడానికి. ఎన్ని పనులు ఆదివారం ఉంటే దేవుని మందిరానికి ఎప్పుడు వస్తాడు?
ఎప్పుడు వస్తారు? మారుమనసు పొందినప్పుడు వస్తారు. మారుమనసు పొందినప్పుడు ఏం చేస్తారు? అన్నిటిని విడిచిపెట్టి దేవుని సన్నిధికి నడిపించబడతారు. అన్నిటిని, ప్రతి దాన్ని విడిచిపెట్టేసాడు కదా, విడిచిపెడతారు. విడిచిపెట్టిన వాడైనా సరే ఖచ్చితంగా కనపడతాడు. ఎందుకంటే అది మారుమనసు కలిగిన జీవితం. ఈరోజు దేవుని మందిరం, ఈరోజు ప్రభు యొక్క పునరుద్ధారణ రోజు నేను మందిరానికి వెళ్ళాలి. ఈరోజు ప్రత్యేకమైన కూడిక ఉంది, నేను వెళ్ళాలి. ఈరోజు ఆల్రెడీ ప్రేయర్ ఉంది, నేను వెళ్ళాలి. ఈరోజు ఉపవాస ప్రార్థన ఉంది, నేను వెళ్ళాలి. ఈరోజు సంఘ ప్రార్థన ఉంది, నేను వెళ్ళాలి. ఈరోజు బైబిల్ స్టడీ ఉంది, నేను వెళ్ళాలి. అంటే మారుమనసు పొందినవాడు ఎలా ఉంటాడు? నేను వెళ్ళాలి అన్న కోరిక కలిగిన వాడు. సో ఇక్కడ మనం గమనించాల్సిన ఎన్నో మాట అండి ఇది. 5వదిగా మారుమనసు. ఏదైతే ఇది దేవుని మందిరానికి వచ్చే మారుమనసే కాదు, పాపము చేయకూడదన్న మారుమనసు, అపవిత్రమైన జీవితం జీవించకూడదన్న మారుమనసు, ఇక దాని వైపు వెళ్ళకోకుండా మనసు మార్చుకోవడం. మనసు మారిపోతుంది. మారుమనసు పొందినవాడంటే ఒకప్పుడు చేసింది కాకుండా ఇప్పుడు దాన్ని విడిచిపెట్టి దాన్ని చేయకోకుండా, పాపమైన అపవిత్రమైన జీవితమైన అయోగ్యమైన జీవితమైన చేయకోకుండా ఇక్కడ నుండి మంచి జీవితాన్ని కలిగి ముందరికి వెళ్తమే మారుమనసు. ఇక వద్దు అనుకోవటమే మారుమనసు. ఒకప్పుడు ఏ జీవితాన్ని జీవించొచ్చాడో ఆ జీవితం వద్దు, ఇక నుండి నాకు కొత్త జీవితం కావాలనుకోవటమే మారుమనసు. ఒకప్పుడు ఏ జీవితాన్ని అయితే జీవించొచ్చానో అది నాకు వద్దు, ఇక్కడ నుండి నాకు మంచి జీవితం కావాలని జీవితం, నాకు ఆ పాత జీవితం వద్దనుకోవటమే మారుమనసు. అతి గొప్ప మారుమనసు మన వారికి దేవుడు ఇచ్చినందుకే, మన ఇంటి వారికైనా, మన బంధువులకైనా, స్థానిక సంఘంలోకి అనేక మంది వస్తున్నటువంటి వారికైనా మారుమనసు దేవుడు ఇచ్చినందుకు ఏం చేయాలి? కృతజ్ఞత చెల్లించాలి. ఇది 5వ సందర్భం. ముగిద్దామా? వంట అయిందని చూడమ్మ ఫోన్ చేసి. ఇక్కడ 6వ మాటను మనం చూద్దాం. ముగించాలంటే అక్కడ అవ్వాలి కదా. ఇక్కడ 6వ విషయాన్ని మనం చూద్దాం. ఏంటి 6వ మాట? మొదటిగా రక్షణ, తర్వాత ఒప్పుకోవడం, తర్వాత క్షమాపణ, తర్వాత తుడిచిపెట్టబడడం, తర్వాత మారుమనసు. ఇవన్నీ దేవుని ద్వారా జరుగుతూ వచ్చినాయి. ఇంకా 6వ విషయం ఏంటి? మారుమనసు తర్వాత జరిగేది ఏంటి? మారుమనసు పొందిన తర్వాత జరిగేది ఏంటి తెలుసా? తెలీదా? బహుశా తెలిసినా అది తప్పై ఉండొచ్చు, కరెక్ట్ అయినా చెప్పపోయి ఉండొచ్చు. మారుమనసు పొందిన తర్వాత జరిగేది ఏంటంటే, మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనం. మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనం. తర్వాత మత్తయి సువార్త 3వ అధ్యాయంలో కూడా ఏమని రాయబడుతూ వచ్చిందండి? వారు తమ పాపాలు ఒప్పుకొనుచు ఏం చేస్తున్నారు? అది ఏం జరుగుతుందండి? తమ పాపాలు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో. ఇప్పుడు మనం చూస్తున్న 6వ కోణం ఏంటి అని అంటే, మనం కృతజ్ఞత చెల్లించవలసిన 6వ సందర్భం ఏంటంటే బాప్తిస్మములు. ఎన్నో రోజుల నుంచి మనం ఎదురు చూస్తూ వచ్చాం. అబ్బా, ఈయన బాప్తిసం తీసుకోవాలి, ఈయన బాప్తిసం తీసుకోవాలి, ఈయన ఎప్పుడు బాప్తిసం తీసుకుంటాడని. ఎప్పుడు చూస్తాడు? నువ్వు ఎదురు చూసావు. ఆ పరలోకమందున్న దేవుడు ఆయనకి ఎప్పుడు నిర్ణయించాడు ఆ టైంలో బాప్తిసం ఇచ్చాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. ప్రభా, నా ఇంటి వారు, నా బంధువులు, నా స్నేహితులు, ఇప్పుడు ఎవరు కుటుంబీకులు అయితే బాప్తిసం తీసుకున్నారు వారు కూడా, ప్రభా మేము ఎదురు చూసాం ఎప్పుడు అని. కానీ నీ సంకల్పంలో ఈ 2026 సంవత్సరంలో జనవరి 26వ తారీఖు నువ్వు బాప్తిసం యొక్క అనుభవంలోకి నడిపించే ప్రభాని ఏం చేయాలి? మనం కృతజ్ఞత చెల్లించాలి. అంటే వారు పొందిన బాప్తిసం. అంటే బాప్తిసం అంటే ఏంటి అసలు? ఒక మాటలో చెప్పండి, మీకు అర్థమైంది? నీటిలో నుండి లేపబడటం, అదేనా బాప్తిసం? బాగా తెలుసు అక్క. ఏడో చెప్పిన మాట పట్టుకుని వచ్చింది చెబుతాను. బాప్తిసం అంటే ఏంటి అని అంటే చూడండి, అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 5వ వచనం. బాప్తిసం అంటే 4-5 వచనాలు చదవండి, మీకు అర్థమైంది. లేదా 3వ వచనం నుండి చదివినా కానీ బాగా అర్థమైంది. బాప్తిసం అంటే ఏంటి? అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 3వ వచనం కానించి. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనం అందరము ఆయన మరణములోనికి బాప్తిసం పొందుతామని మీరు ఎరగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనం బాప్తిసం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడుతుంది. సో అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము ఇప్పుడు మనం చూసింది 3-4 వచనాలే. ఏమని రాయబడుతూ వచ్చిందండి? బాప్తిస్మం పొందుకోవడం ద్వారా ఏం జరుగుతుంది చెప్పండి? ఆయనతో పాటు పాతి. ఇప్పుడు చూడండి, మనం కృతజ్ఞత చెల్లించాల్సిన 6వ సందర్భం ఏంటంటే బాప్తిస్మం అంటే క్రీస్తుతో పాటు పాతి పెట్టబడటం.
ఇప్పుడు మన వాళ్ళు ఎవరైనా పాతి పెడితే ఒప్పుకుంటారా? బతుకుంటా వాళ్ళని ఒప్పుకుంటావా? ఒప్పుకో. మన పిల్లలు ఇప్పుడు ఎవరు రక్షణ పొందారో వాళ్ళందరినీ పాతి పెట్టేద్దాం అంటే ఒప్పుకుంటారా? ఎవడు ఒప్పుకుంటాడు? మందిరమే మానేస్తారు. కాబట్టి పాతి పెట్టాం. ఏం పాతి పెట్టామంటే వాళ్ళు ప్రాచీన స్వభావం, పాత జీవితం, పాత మనస్తత్వాలు, లోకపు జీవితం అంతటిని కూడా ఏం చేయబడింది? బాప్తిసం ద్వారా సమాధి చేసేసాం. ఆ రోజు చాలామంది పాటలు పాడారు, సంతోషమే సంతోషమని, ఇంకా ఈ సంతోషం నీకు కావాలా, ఇంకేం పాడారు? అమూల్య రక్తం ద్వారా రక్షణ పొందిన జనులారని పాడారు. నేను ఏమంటానంటే పరవాసిని పాట పాడాల్సింది. ఏ పాట? పరవాసిని. ఎంత ఘనంగా జరిగినాయి బాప్తిసాలు చెప్పండి, ఎంత గొప్పగానో. నూతన బాప్తిసం, స్టెప్స్ కొత్తవి, ఆ బాప్తిస కార్యక్రమాలు కూడా ఎంత ఘనమైన రీతిలో. నిజంగా అక్కడ ఆ యొక్క బాప్తిస కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన వారికి ఆ బాప్తిసములు చూస్తే ఎంత ఆనందమో. సరే, వాటి గురించి తర్వాత ఆప్షన్ ఉంది, అప్పుడే అవ్వలేదు వాటి గురించి కూడా. ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే ఆయనతో పాతి పెట్టబడ్డారు. బాప్తిసం అంటే ఎవరితో? క్రీస్తుతో కూడా. క్రీస్తుతో కూడా పాతి పెట్టబడిన అనుభవం, క్రీస్తుతో కూడా సిలువ వేయబడినటువంటి అనుభవం. చూడండి, కలువరి శిల్లో ఒక దొంగ ఉంటాడు. ఒకడేమేమంటున్నాడు? నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే కింద దూకు అంటున్నాడు. నన్ను కూడా రక్షించాడు. కింద దిగి దూకు కాదు, కింద దిగి నన్ను కూడా నిన్ను రక్షించుకో, నన్ను కూడా రక్షించమంటున్నాడు. మరొకడు ఏమంటున్నాడు? ఈ శిక్ష మనకు న్యాయమే, ఎందుకంటే ఆయన ఏ పాపం చేయలేదు అంటున్నాడు. ఇప్పుడు అక్కడ ఆయనతో పాటు సిలువ వేయబడిన వాడికి ఏం జరిగింది? క్షమాపణ జరిగింది. అంటే ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే బాప్తిస్మ అంటే ఆయనతో పాటు పాతి పెట్టబడటం. ఎవరితో పాటు? యేసు ప్రభుతో పాటు సిలువ వేయబడి యేసు ప్రభుతో పాటు పాతి పెట్టబడిన అనుభవం, అంటే సమాధి చేయబడిన అనుభవం. క్రీస్తుతో పాటు సమాధి చేయబడినటువంటి అనుభవం బాప్తిస్మ అంటే. బాప్తిస్మ అంటే అర్థం ఏంటి? క్రీస్తుతో పాటు సమాధి చేయబడిన అనుభవం అని అర్థం. కాబట్టి ఈ గొప్ప ధన్యతను బట్టి దేవునికి మనం ఏం చేయాలా? కృతజ్ఞత చెల్లించాలి. ప్రభా, ఇంత గొప్ప ధన్యత, ఇంత గొప్ప అనుభవం మీరు మాకు ఇచ్చారు. క్రీస్తుతో కూడా పాతి పెట్టబడిన అనుభవం, క్రీస్తుతో కూడా పాతి పెట్టబడిన అనుభవం నా కుటుంబీకులకు ఇచ్చారు. నాకు ఎప్పుడో ఇచ్చావు, నాకు మాత్రమే కాదు, నా కుటుంబీకులు కూడా క్రీస్తుతో కూడా పాతి పెట్టబడిన అనుభవంలోకి వారిని తీసుకొచ్చావు. క్రీస్తుతో పాటు పాతి పెట్టబడినాను. ఒక బాప్తిసం అంటే ఏదో అని ఊహించుకోవద్దు. బాప్తిసం అంటే ఏంటంటే నువ్వు క్రీస్తుతో పాటు చనిపోయి క్రీస్తుతో పాటు లేపబడుతున్నావు. అది బాప్తిసం అంటే. ఏంటి బాప్తిసం అంటే? కులాలు మతాలు ఏదేదో మార్చుకుంటామని కాదు. ఒక బాప్తిసం అంటే ఏంటంటే క్రీస్తుతో పాటు నువ్వు పాతి పెట్టబడిపోయావు. ఇక నీ జీవితం, నీ స్వభావం, నీ మనస్తత్వం అంతా కూడా ఏమైంది? క్రీస్తుతో పాటు పాతి పెట్టబడి. అది బాప్తిసం అంటే. సో ఇక్కడ మనం గమనించాల్సిన ఎన్నో మాట ఇది. ఆరోదిగా వారు బాప్తిసం పొందినందుకు, అంటే క్రీస్తుతో పాటు పాతి పెట్టబడిన వారిగా ఉండిన అనుభవంలోకి వారు వచ్చినందుకై నువ్వేం చేయాలా? కృతజ్ఞతలు చెల్లించాలి. ఇది 6వ కోణం. 7వ విషయం చూద్దామండి, సమయం అయిపోయింది. 7వ మాట ఏంటంటే, ఒక మాటలో చెప్పాలంటే బైబిల్లో రాయబడుతున్న 7వ విషయాన్ని చూద్దాం. ఏంటా 7వ మాట ఏంటంటే, రండి, ప్రకటన గ్రంథం మత్తయి సువార్తలో కూడా చూడొచ్చు, లోకాలో కూడా చూడొచ్చు, పత్రికలో చూడొచ్చు, అని ఇక్కడ మనకు అర్థమయ్యే రీతిలో చెప్తాం. ప్రకటన గ్రంథము మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 5వ వచనం, 5-6 వచనాలు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 5-6 వచనాలు. చాలా అంటే ఇక్కడ మనం చూస్తున్నమాట ఏంటంటే పునరుద్ధానం. ఏంటి, ఇంకా చాలా ఉండే, పరిశుద్ధుడని, పవిత్రులని, ఇవన్నీ తర్వాత చూద్దాం. సో ఇక్కడ చూస్తున్న 7వ మాట ఏంటండి? వాళ్ళు పునరుద్ధానంలో పాలు పంపులు కలిగి ఉండాలి. సో పునరుద్ధానంలో పాలు పంపులు ఎవరికి ఉంది అంటే అక్కడే రాయబడుతూ వచ్చింది. మొదటి పునరుద్ధానంలో పాల్గొలవ ధన్యులు వారు పరిశుద్ధులై అందరూ. సో వారి జీవితం ఎలా ఉంది? పరిశుద్ధత కలిగిన వారిగా క్రీస్తుతో పాటు పాత పెట్టబడి, క్రీస్తుతో పాటు కాదు, క్రీస్తుతో పాటు పాత పెట్టబడి ఇప్పుడు ఎలా లెగుస్తున్నారు? పరిశుద్ధులుగా, అంటే పునరుద్ధానానికి అవసరమైన పరిశుద్ధమైన జీవితంతో లేపబడిన వారు ఉన్నారు.
ఇందును బట్టి దేవుని కృతజ్ఞత చెల్లించాలి. ఎందును బట్టి? ప్రభా, పునరుద్ధానానికి అవసరమైన పరిశుద్ధమైన జీవితంతో వారిని తిరిగి లేపేవు ప్రభా, ఏం చేయాలి? మనం దేవుని కృతజ్ఞత చెల్లించాలి. బాప్తిసం తీసుకోవటం అంటే పునరుద్ధానం, క్రీస్తుతో పాటు లేపబట్టడానికి అవసరమైన పునరుద్ధానపు పరిశుద్ధతను కలిగి ఉండవన్న దానికి సాదృశ్యం. ఆ బాప్తిసం తీసుకుని బయటకు వచ్చిన తర్వాత, బాప్తిసం తీసుకుని బయటకు వచ్చిన తర్వాత ఏంటి? ఆ లేపబడిన అనుభవం ఏంటంటే నువ్వు క్రీస్తుతో పాటు పునరుద్ధానం అంటే పరిశుద్ధత కలిగిన వాడు పునరుద్ధానపు యొక్క అనుభవం ఉంటారు. అంటే పునరుద్ధానం కలగటం కొరకే అవసరమైన పరిశుద్ధత పొందినవాడని అర్థం బాప్తిసం అంటే. ఏంటి బాప్తిసం అంటే? ఇప్పుడు మన వాళ్ళు చెప్పే ఆప్షన్లు ఏంటి తెలుసా? నీకు ఇంకా పెళ్లి కాల, నీకు ఇంకా చదువులా, నీకు ఇంకేం కావాలా, ఇంకా వయసు రాలా, నీకు ఇంకా చాలా టైం ఉంది, ఇంకేం చదువుతాం? ఇలా టైం ఉందని నువ్వు అంటున్నావు, నీకే టైం లేదు. యేసు ప్రభుత్వం ఏం చేస్తా? నీ టైం కూడా అయిపోయినట్టే కదా. కాబట్టి ఏంటంటే బాప్తిసం అన్నది ఏంటంటే సమయంతో కాదు. బాప్తిసం అంటే ఏంటి? క్రీస్తు యొక్క పునరుద్ధానానికి అవసరమైన పరిశుద్ధతను పొందుకునే జీవితం కలిగింది బాప్తిసం అంటే. అర్థమవుతుందండి? చాలా గొప్ప ధన్యత అది. ఆ ధన్యతను మన వారు పొందుకున్నారు. దీన్ని బట్టి దేవునికి ఏం చేయాలా? కృతజ్ఞత చెల్లించాలి. ప్రభా, క్రీస్తుతో పాటు లేపబడే పునరుద్ధానపు జీవితానికి అవసరమైన పరిశుద్ధతని వాళ్ళు పొందుకున్నందుకై నీకు కృతజ్ఞతల ప్రభు. మనం ఏం చేయాలి? ప్రభుని కృతజ్ఞత చెల్లించి ప్రభుని ఆరాధించాలి. కాబట్టి ఇటు అనుభవంలో మన జీవితాలు ఉండాలి. 7 విషయాలు. యెహోవా యందు సంతోషించి ఆయన కృతజ్ఞత చెల్లించాలి. సో ఏ విషయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లించాలంటే, మొదటిగా మనవారు దేవుని యొద్ద ఉన్నటువంటి రక్షణ, క్రీస్తులో దాచిపెట్టబడిన రక్షణ, దాన్ని వెతికి పొందుకున్నందుకు కృతజ్ఞత చెల్లించాలి. 2, పాప క్షమాపణ పొందినందుకు. 3, పాపాలు ఒప్పుకున్నందుకు, పాప క్షమాపణ కాదు. 2, పాపాలు ఒప్పుకున్నందుకు. 3, క్షమించబడినందుకు. 4, వారి జీవితంలో ఏ అతిక్రమణ తుడిచిపెట్టబడిన అనుభవాన్ని బట్టి దేవుడు తుడిచిపెట్టినందుకు. 5, మారుమనసు పొందినందుకు. 6, బాప్తిసం అంటే క్రీస్తుతో పాటు పాత పెట్టబడినందుకు. 7, పునరుద్ధానానికి అవసరమైన పరిశుద్ధమైన జీవితాన్ని వారు కలిగి ఉన్నందుకై అన్నిటి బాప్తిలో సాక్ష్యం ఇచ్చి బయటికి రావటం ద్వారా వాళ్ళు ఏమవుతున్నారండి? పునరుద్ధానం లేపబడుతున్న అనుభవంలో ఉంటారంటే వారి జీవితాలు ఏమవుతుందంటే ఆ పునరుద్ధానానికి అవసరమైన పరిశుద్ధమైన జీవితాన్ని పొందుకున్నారు క్రీస్తు ద్వారా. దాన్ని బట్టి ఏం చేయాలా? ప్రభు కృతజ్ఞత చెల్లించాలి. ఇట్టి విషయాల్లో కృతజ్ఞతలు చెల్లించు వారిమై, ఇట్టి అనుభవాన్ని బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లించే అనుభవం మనం ఉండటం కొరకై ప్రభు మనకి సహాయం చేయను గాక. ఆమేన్. ఈ సమయంలో మరి